నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. అనారోగ్యంతో ఉన్న నన్ను వదిలేసి తన సుఖం కోసం వేరొకామెని వెతుక్కుంటూ వెళ్లిపోయాడు అని బాధపడుతోంది. బంధాలను మర్చి అక్రమ సంబంధాలకి విలువనిస్తున్నాడు నా భర్త అని బాధపడుతోంది. తన భర్తను మార్చి తనతో కలిపి పంపించమని ఇది కథ కాదు జీవితం వేదికని ఆశ్రయించింది. ప్రాబ్లం ఎవరిదండి మీ ప్రాబ్లం అమ్మదేనా మీ మమ్మీనా? మమ్మీ నాకు. ఓకే అమ్మ చెప్పండి. తన యాక్చువల్లీ నాకు ఎవరితో ప్రాబ్లం? భర్తతోట? భర్తతోటే, హస్బెండ్ మా డాడీతోనే ప్రాబ్లం. నాకు తెలిసి ఒక 5-6 ఇయర్స్ అవుతుంది. తెలిసిన వెంటనే వెళ్ళాను నేను. వీళ్ళకి ఎవరికి చెప్పలేదు నేను. ఏం తెలిసింది? నాకు ఒక ఆమె ఉంచుకున్నాను తెలిసింది మేడం నాకు. మీ నాన్న వయసు ఎంత ఉంటది? 60 దాకా ఉంటుంది. 60 దాకా ఉంటది. మీకు 6-7 ఇయర్స్ బ్యాక్ తెలిసింది. ఆయనకి ఎన్ని కాలం నుంచి ఆ పరిచయం? ఆమెకంట 10 ఇయర్స్ అంటే ఆమెకి మాకు తెలియ ముందుకు మొన్న చెప్తుంది 10 ఇయర్స్ బ్యాక్ తెలిసిందంట. ఆయనకి పిల్లలు ఉన్నారు. పిల్లలు ఉన్నారు. పెళ్ళిళ్ళు అయిపోయినా మేము మనమరాలు అందరు ఉన్నారు. కొంచెం అర్థం చేసుకో, వదిలేసేయి నువ్వు అని నేను నీట్గా చెప్పిన ఆమె దగ్గరికి వెళ్ళి. ఆమె లోపలికి వెళ్ళి నేను చచ్చిపోతాను లేకపోతే అది ఇదని చాలా న్యూసెన్స్ చేసింది. ఆవిడ వయసు ఎంత? ఆవిడకి మ్యారేజ్ అయిందా? ఆమెకు పెళ్ళయింది, మొగుడు చనిపోయిండు, 2 పిల్లలు కూడా ఉన్నారు ఆమెకి. ఎలా పరిచయం అంటే వాళ్ళకి? ఏదో ఆఫీస్లో ఏదో పరిచయం. ఇంతకుముందు మా డాడీ వేరే దగ్గర చేస్తుండే. అక్కడ పరిచయం అంటే ఎవరో పరిచయం చేయించారంట. నాన్న వెంట పడ్డా ఆవిడ వెంట పడిందంట. ఆమె ఈయన అంటుండు నా వెంట ఆమె పడింది అంటుండు. ఆయన ఆమె అంటుంది మీ డాడీ పడిండు అని అన్నది. పోలీసులో కంప్లైంట్ ఇమ్మని చెప్తే పోలీసులో కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు అక్కడికి వచ్చి రెడ్ హ్యాండ్లో దొరికిన తర్వాత వాళ్ళు పైనుంచి రాళ్ళు ఇసిరేసారు, తలను కొట్టిరు, నన్ను కొట్టిరు, అసలు ఘోరంగా కొట్టిరు మమ్మల్ని. మేము వెకేషన్స్ మా బ్రదర్ ఏం చేస్తాడంటే ఎక్కడికైనా వెళ్తాం అనుకోండి, తను ఏం చేస్తుంది, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళినావు, నేను చేతులు కోసుకుంటూ ఇప్పుడు నా అర్జెంట్ నా దగ్గర రా అని చేతులు కోసుకొని నాకు పెడుతుంది. అంటే ఆవిడకి ఒంట్లో బాగోకపోతే వదిలేస్తారా మీరు? ఇంకొన్ని తగులుకుంటారా అలాగా? ఒక జాబ్ మనకు రీజనబుల్ గా మనకు అనుకూలంగా లేదంటే వేరే జాబ్ కు మనము అప్లై చేసుకోవడం, లేకపోతే వేరే జాబ్. ఇప్పుడు ఈవిడికి అప్లై చేశారు మీకు మీరు? జీవితం వేరే జాబ్ కింద లెక్క. ఒక భార్య అదే యాక్సిడెంట్ మీకు జరిగి ఆవిడ వేరే జాబ్ ఎత్తుక్కుంటే మీరు ఊరుకునే వాళ్ళ? ఏంటండి జీవితాన్ని జాబులతో పోలుస్తున్నారు? ఏంటండి ఇదంతా? మేమిద్దరం ఒక దగ్గర జాబ్ చేసినట్టుంది, పరిచయం అయింది, చేసుకుంటాను అన్నాడు. పెళ్ళయింది, 3 పిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళు అయినాయి. మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారమ్మా. పిల్లలు అయితే 3 ఉన్నారని చెప్పాను. కాల్ చేస్తే కూడా నేను అదే మాట చెప్పాను. ఇంకా మీ మాటలు విన్నారంటే ఇంకో ఎవరన్నా ఆడోళ్ళు ఆవయ్యారంటే ఇంకో మొగుళ్ళు పోయి ఇంకొన్ని దగ్గులు కావాలన్నట్టుగా ఉంది మీ మాట. మీరు 35 సంవత్సరాలు అయింది పెళ్ళై. ఏ రోజైతే కనుక ఆవిడ పెరాలసిస్ వచ్చి మంచాన పడిందో ఆటోమేటిక్గా మీరు దిశాన మార్చేసి అక్కడికి వెళ్ళిపోయారు. మోరల్ అండి, ఎథికల్ వాల్యూస్ అండి. సింపుల్గా ఆవిడ స్థానంలో మీరు నిలబడి చూసుకోండి. మీ మనస్సాక్షి ఏం చెప్తుందో ఒకసారి ఆలోచిద్దాం. ఆవిడ ఏ పాపం చేసిందని చెప్పి ఈ రోజు ఆవిడకి శిక్ష? ఏం పాపం చేసింది? నీ ఇల్లు కాదు, నీ వ్యవహారం కాదు. ఎవరు నువ్వు అసలు? నువ్వెవరు ఆ ఇంట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి? తను నాకు ఫోన్ చేస్తాను. అమ్మా, కూతురు బాధ్యతే తీసుకోవాలి. నీ కుటుంబం వేరే, నీ వంశం వేరే, నీ చరిత్ర వేరే. నువ్వు చేసిన నిప్పు ఇంత దూరం వచ్చిందని నా ఉద్దేశం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. Thank you. కూర్చోండి.
నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. చెప్పండమ్మా, ఇక్కడ వరకు వచ్చారు, ఏంటి విషయం? మీకు ఒంట్లో కూడా బాగాలేనట్టుంది, ఏమైంది? ఇది పారాలిసిస్ వచ్చిందమ్మా. అక్కడ పోయినా హ్మ్? రామంజరపల్లి అక్కడ నాకు రూమ్ వచ్చింది. రామంజరపల్లి హ్మ్. అక్కడ పోతే నాకు రూమ్ వచ్చింది. ఆ రూమ్ కాడికి పోయి చూసుకొని చేసుకొని ఎప్పుడు పోతుంటే ఎక్కడికమ్మా? నాకు అర్థం కాలేదు. ఎక్కడికి వెళ్ళారు మీరు? రామంజరపల్లి రామోజీ ఫిలిం సిటీకి. పోయి అక్కడ పోయి ఆడ గుడి ఉంది ఓకే. మా ఇంటికాడ. దొరికి నాకు రూమ్ ఇచ్చినారు. రూమ్ ఇస్తే దొరికింది అన్నమాట రూమ్. వాళ్ళు ఇస్తారు కదా చాలా మందికి రూమ్లు. ఆ రూమ్ అట్లా వచ్చింది కదా, రూమ్ కాడికి పోయి వస్తాం మేము ఎప్పుడు పోయినా. అయితే బోనాల పండుగ రోజు కోడిని కోసుకొని ఆడ గుడి ఉంది, కోడిని కోసుకొని వస్తాము. పెళ్ళప్పుడు మాట అమ్మ చెప్పేది పెళ్లి విషయం. ఎవరి స్టోరీ అసలు మీ ఇద్దరు ఎవరు? ఆవిడకి ఏమైంది అంటే దాని గురించి చెప్తున్నారు. చెప్తున్నా దాని కొంచెం చెప్తున్నా. అయితే అంచడి పోయి అక్కడ అంచడి వస్తున్నా. ఆడికి పోయి బండి మీద వస్తున్నాం ఇద్దరు భార్య భర్తలు. వస్తుంటే కింద పడ్డా. కింద పడ్డారా? ఎత్తుంది కదా, ఓకే ఓకే ఓకే. కింద పడంగానే అయిపోయాను. ఆవిడకి ఏమైంది అని అడిగితే చెప్తున్నారు ఏం జరిగింది ఏంటి అనేది. ఇది ఇట్లా వచ్చేసింది. పెరాలసిస్ అటాక్ అయ్యి. ఎన్ని సంవత్సరాల క్రితం అండి? 4 పడ్డేది. 4 years బ్యాక్. అంతకుముందు బాగానే ఉన్నారు ఆవిడ. ఓకే. బీపీ ఉందమ్మా? బీపీ షుగర్ రెండు ఉన్నాయా? పడిపోయినప్పుడు కూడా బీపీ షుగర్ ఉందా? ఉంది. ప్రాబ్లం ఎవరిదండి మీ ఇద్దరు? ప్రాబ్లం మమ్మీ. అమ్మదేనా? మీ మమ్మీనా? మమ్మీ నాకు. ఓకే అమ్మ చెప్పండి. తన యాక్చువల్లీ నాకు ఎవరితో ప్రాబ్లం? భర్తతోట? భర్తతోటే, హస్బెండ్ మా డాడీతోనే ప్రాబ్లం. మీకు ఎంతమంది పిల్లలమ్మా? ముగ్గురం మేము. మీరు ముగ్గురా? ఎవరెవరు? నేను పెద్ద, నాకు 2 తమ్ముళ్ళు. ఓ, అందరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి? అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి మేడం. అదే ఇంతకాలం బానే ఉన్నారా ఆయన? అంతా బాగానే మరి ఉన్నారు. ఇప్పుడేంటి? ఇప్పుడేమైంది? యాక్చువల్లీ నాకు తెలిసి ఒక 5-6 years అవుతుంది. తెలిసిన వెంటనే వెళ్ళాను నేను. వీళ్ళకి ఎవరికి చెప్పలేదు నేను. ఏం తెలిసింది? నాకు ఒక ఆమె ఉంచుకున్నాను తెలిసింది మేడం. నాకు తెలిసి అమ్మ పెళ్లి ఎప్పుడైందో చెప్పు నాన్న. మమ్మీ మొదటి వాళ్ళ నుంచి చెప్పు. పెళ్ళై దాదాపు 36-37 అవుతుంది. మీ ముగ్గురికి మ్యారేజ్లు అయిపోయినాయి? మా ముగ్గురు, నాకు 2nd year పాప ఉంది, ఫస్ట్ ఇయర్ బాబు ఉన్నాడు. ఏది ఇంటరా? మీ లాస్ట్ తమ్ముడికి ఎప్పుడైంది? 6-7 years అవుతుంది. 6-7 years అయిపోయింది. మీ నాన్న వయసు ఎంత ఉంటది? ఉంటుంది 60 దాకా ఉంటుంది. 60 దాకా ఉంటది. కానీ అలాగ అనిపించలేండి ఇప్పుడు వస్తుంది. మగ పురుషులు అలా ఉండరులే. కాదు ఇప్పుడు ఏమైందమ్మా? ఏంటి నీకు ఏదో సీక్రెట్ తెలిసిందని అన్నారు? నాకు తెలిసింది ఒక ఆమెను ఉంచుకున్నాను తెలిసింది సార్. తెలియగానే నేనే వెళ్ళాను. ఎంతకాలం క్రితం? ఒక 6-7 years క్రితం. ఓకే. తెలుసు కానీ నేను మా మర్దర్ని పెద్ద ఆమెను తీసుకొని వెళ్ళినా. మీకు 6-7 years బ్యాక్ తెలిసింది. ఆయనకి ఎన్ని కాలం నుంచి ఆ పరిచయం? ఆమెకంట 10 years, అంటే ఆమెకి మాకు తెలియ ముందుకు మొన్న చెప్తున్న 10 years బ్యాక్ తెలిసిందంట. పరిచయం అయిందంట, మాకు తెలియదు. అంటే 15 years మొత్తం? లేదు, అంటే ఇప్పుడు 10 years అంటుంది ఆమె. ఓకే. 6-7 years ముందు నాకు తెలిసింది. తెలియగానే వెళ్ళి చెప్పాను ఆమె, నీట్ గా చెప్పాను, చూడమ్మా ఆయనకి పిల్లలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మేము మనమరాలు అందరు ఉన్నారు, కొంచెం అర్థం చేసుకో, వదిలేసేయి నువ్వు అని నేను నీట్గా చెప్పిన ఆమె దగ్గరికి వెళ్ళి. ఆమె లోపలికి వెళ్ళి నేను చచ్చిపోతాను లేకపోతే అది ఇదని చాలా న్యూసెన్స్ చేసింది. ఆవిడ వయసు ఎంత? ఆవిడకి మ్యారేజ్ అయిందా? ఆమెకు పెళ్ళయింది, మొగుడు చనిపోయిండు, 2 పిల్లలు కూడా ఉన్నారు. ఆమె వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినాయి? వాళ్ళ చిన్న పిల్లలు. ఆవిడ వయసు ఎంత ఉంటది? ఏమో మేడం తెలియదు. పెద్దగా ఉన్నారు పిల్లలు. అంటే అమ్మ వయసా? అమ్మ వయసు కంటే తక్కువ? ఉంటది, అమ్మ వయసు కన్నా తక్కువ ఉంటది. భర్త చనిపోయాడు, చనిపోయాడు, 2 పిల్లలు ఉన్నారు. నేను చెప్పాను. ఎలా పరిచయం అంటే వాళ్ళకి? ఏదో ఆఫీస్ లో ఏదో పరిచయం. ఇంతకుముందు మా డాడీ వేరే దగ్గర చేస్తుండే, అక్కడ పరిచయం అంటే ఎవరో పరిచయం చేయించారంట. నాన్న వెంట పడ్డా, ఆవిడ వెంట పడిందంట. అది ఇంకా వాళ్ళు ఏం చెప్తారో, ఆమె ఈయన అంటుండు, నా వెంట అమ్మబడింది అంటుంది, ఆయన ఆమె అంటుంది మీ డాడీ పడిండు అని అన్నది. సరే వదిలేసే అమ్మ, ఇప్పుడు తెలిసింది కదా నీకు, ఇప్పుడు వదిలేసేసే ఇప్పుడు అని చెప్పిన. సరే అని ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత నేను ఇంకా వదిలేసాను. క్రితం ఒప్పుకుంది? అప్పుడే నేను 7 years బ్యాక్ పోయినప్పుడు అడిగినప్పుడే చెప్పేసింది. వాళ్ళ మమ్మీ, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అక్క ఏం చెప్పారు నాతోని, మేము చూసుకుంటాము, మేము ఇంకోసారి ఆయన వస్తే మేము పోలీసులో పట్టించేస్తాము, మేము వదిలేస్తాము అని చెప్పారు నాతోని. సరే అని నేను నమ్మి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక 2-3 years తర్వాత మళ్ళా తిరుగుతున్నది తెలిసిన తర్వాత ఈమె ఇట్లా కాకముందు ఇంకా ఈమె ఏమైంది, ఈమె ఆయన మరి బండి మీద ఎక్కడికో గుడికి వెళ్ళింది. అప్పటిదాకా మీ అమ్మకి తెలియదా ఈ విషయం? మమ్మీకి తెలియదు. మీరు వెళ్ళి పంచాయతీ చేసిన విషయం కూడా తెలియదు. నేను చెప్పలేదు. ఎందుకు? ఆమెకి షుగర్ ఉంది, బీపీ ఉంది, ఎందుకు చెప్పడం ఎందుకు? ఒక్క నిమిషం తల్లి, వాళ్ళ మాట నమ్మావు, నాన్న నమ్మబుద్ధి అయిందా నీకు? నాన్న మారిపోయాడు అన్నట్టు అనిపించిందా? 2 years నమ్మినావా? తర్వాత తప్పైపోయింది, ఇలా బుద్ధి గడ్డితనం చెప్పాడు. మేడం తన డ్యూటీ వచ్చి మార్నింగ్ 6 నుంచి 2 వరకే ఉంటది. 2 నుంచి ఇంకా నేను నా ఫ్రెండ్స్ని కలుస్తున్నా, నా ఫ్రెండ్స్తో స్పెండ్ చేస్తున్నా,
నేను తాగుతున్నా ఇట్లా చెప్తుంటే ఇంటి ఖర్చులన్నీ చూసుకుంటాడా ఏం అమ్మకారు చూడడు. మమ్మీ ఇప్పుడు అదే ప్రాబ్లం మేడం. మమ్మీని ఇప్పుడు ఇప్పుడు కదమ్మా అప్పుడు చూసుకుంటున్నా మేడం. ఎప్పటి నుంచి సరిగ్గా చూసుకోవట్లా ఫైనాన్షియల్ ఇప్పుడు ఇంకా ఈమె పడ్డప్పటి నుంచి ఇంక అంతే. ఇంకా స్టార్టింగ్ లో అమ్మ నాన్న బానే ఉండేవారమ్మా? అమ్మ నాన్నకి ఏం గొడవలు ఏమీ ఏం లేదు, లేదు. పిల్లల్ని బాగా పెంచారు, హ్యాపీ ఫ్యామిలీ. మంచిగా ఉండే సార్. ఇంతకు ముందు నాన్నకి ఆడవాళ్ళ అలవాట్లు ఏం ఇలాంటివి కూడా లేవు. లేకుండే. అరే నాకు తెలిసి కాదు అసలు ఏం లేవు. మమ్మల్ని మా అలవాటు ఉందా పెళ్లి నాన్నకి? చేసిండు. ఈ అలవాటు ఏమన్నా? అసలుకి ఎట్లా అంటే తాగుడు అంటే ఏదో ఆమె అవుతుంటే ఈయన అవుతాంట. ఎకేషన్స్ ఏదైనా ఉంటే తాగేటోడు. ఇప్పుడు ఆమె అవుతుంటే ఆయన ఇప్పుడేమో ఫుల్ తాగుతున్నాడు. ఎకేషన్స్ ఉంటేనే తాగేటోడు, లేకపోతే తాగకపోతుండే. 2 years తర్వాత ఏమైంది? అమ్మని బండి మీద తీసుకెళ్తున్నప్పుడు 3 years తర్వాత ఈమెని బండి మీద తీసుకెళ్లి కింద పడేసిండు. ఆయన పడ్డాడు. నేను మొత్తం డొల్లుకుంటాడు. ఆమె వెనకాల పడ్డ తర్వాత నాకు కాల్ చేసిండు. యాక్సిడెంట్ అయ్యిందా, ఆయన వాంటెడ్ గా పడేసాడు? అది తర్వాత తెలిసింది. కాదు, అతను ఇసుక మీద పడ్డాడు, నువ్వు రోడ్డు మీద పడ్డావు. కదా దాంట్లో అంతేగా యాక్సిడెంటల్ గా జరిగింది. దేవునికి తెలియాలి సార్. ఇంకా ఓయ్ మీ అమ్మేమో ఒప్పుకోవట్లా, యాక్సిడెంటల్ గానే జరిగింది అంటుంది. నువ్వెందుకు ఒక డౌట్ రేస్ చేస్తున్నావు? ఎందుకు డౌట్ ఎందుకు వచ్చిందంటే మేడం, నెక్స్ట్ యాక్చువల్ ఏమైందంటే కింద పడ్డ తర్వాత నెక్స్ట్ డే ఈమె పెరల్స్ వచ్చేసింది. నెక్స్ట్ డే వచ్చేసింది నైట్ 1 గంటకి కింద పడ్డది. ఆ రోజు పడ్డ తెల్లారి ఏమైంది, పెరాల్స్ వచ్చింది. ఇప్పుడు పెరాల్స్ వచ్చిందని తెలుసు ఆయనకి. ఎందుకంటే మధ్యాహ్నం అంటే నైట్ ఒక 1-2 మధ్యలో వచ్చేసింది పెరాల్స్ వచ్చినప్పుడు పక్కనే బాబుది రూమ్ ఉంటుంది, అలా మా తమ్ముని రూమ్ ఉంటుంది. చెప్పలేదు వాళ్ళకి, ఎవరికి చెప్పలేదు. మరి నీ పొద్దున్న కాన్సెప్ట్ లేచిండు. ఆ కాన్సెప్ట్ కొద్దిగా నేను క్లారిఫై చేస్తాను, అది ఇంపార్టెంట్. చూడమ్మా, పడిపోయింది నాన్న పడేశాడు అనుకుంటే కథ ఒకలా ఉంటుంది. ఓకే, స్ట్రోక్ 1 స్ట్రోక్ 2 అంటారు. ఓకే, పారాలిసిస్. వాస్తవానికి అమ్మ ఆ రోజు పడిపోయినప్పుడు మినీ స్ట్రోక్ అది. ఓకే, అది మీకు బయటకి ఇలా పారాలిసిస్ లా కనిపించదు, కానీ మినీ స్ట్రోక్ అంటారు. ఒక్క నిమిషం, అది మీకు తెలియదు, అది వచ్చినట్టు మీకు తెలియదు. అక్కడి నుంచి 24 గంటల లోపల ఫుల్ అటాక్ వస్తుంది. బీపీ షుగర్ అమ్మకు ఉంది కాబట్టి తనకు తెలిసిపోయింది వచ్చేసిందని. ఎందుకంటే రాత్రి 1 గంటకు వచ్చింది. అట్లా చెప్తే 1 గంటకు వచ్చింది కదా, అది ఏంటంటే కొంచెం కళ్ళు చీకటిగా అనిపించింది. అంటే ఇట్లా వచ్చి ఒరిగితే అక్కడనే మా ఇద్దరు మంచాలు ఇక్కడనే ఉంటాయి. ఇట్లా వచ్చింది, నాకు కళ్ళు కనిపిస్తలేవు అన్నాను. అయితే ఏంది ఇట్లా కళ్ళు చీకటి ఏంటంటే, ఎందుకు కనిపిస్తాయి, నువ్వు అట్లే మాట్లాడుతావు అనుకో అన్నాడు. కళ్ళు మూసుకొని వండుకో, ఏం కాదు అన్నాడు. కళ్ళు మూసుకొని వండుకుంటే కాదు, నీకు జరగనీకి వస్తలేదు, ఇటు మరడానికి వస్తలేదు, ఎట్లనే అంటే ఊకుండు అంటాడు. నువ్వు రా నా దగ్గర చూడు అంటాడు. నాకు లేవనీకి వస్తలేదు చూడు అన్న. చూసిండు, చూసి అవునే నిజంగానే అని చెప్పినోడు మళ్ళీ అంటే తెల్లారి వరకు హాస్పిటల్కి వెళ్ళలేదా? మేడం తీసుకెళ్ళాలి కదా, తీసుకెళ్ళలేదు. ఎప్పటిదాకా తీసుకెళ్ళాలా? ఆయన తీసుకెళ్ళలేదు, ఆయన డ్యూటీకి వెళ్ళిపోయింది. ఇక మార్నింగ్ కూడా డ్యూటీకి వెళ్ళిపోయాడు. అప్పుడు మంచం మీదే ఉందా? యాక్చువల్లీ పక్కనున్న తనకు కూడా తెలీదు, మేము వచ్చే వరకు తనకు మీ తెలియదు. కొడుకులు ఎక్కడ ఉంటారమ్మా? యాక్చువల్లీ మా తమ్ముడు తను నైట్ డ్యూటీకి వెళ్ళారు. ఒక తమ్ముడు వెళ్ళినప్పుడు తనలో పక్కనే పడుకున్నది. తనకు కూడా చెప్పలేదు, తను డ్యూటీకి వెళ్ళిపోయాడు. నాకు ఈమె ఫోన్ చేసి మమ్మీ నాకు ఈ 2 లేస్తలేవు అని అంటే, నేను వెంటనే మా బ్రదర్ని తీసుకొని మా తమ్ముడు అంబులెన్స్ అక్కడి నుంచి మా బ్రదర్ని అంబులెన్స్ బుక్ చేసుకొని నేను ఆటోలో దెబ్బ నేను స్పీడ్ ఉరుకొచ్చి అప్పుడు అంబులెన్స్ లో తీసుకొని అప్పుడు మేము వెళ్ళిన తర్వాత ఇంత స్థాయి సివియారిటీ ఉందని నాన్న పసిగట్టు ఉండకపోవచ్చు. ఏదో వెళ్ళిపోయాడు అంతేగాని కావాలని తెలిసాక వెళ్ళిపోయాడు. మొత్తం తెలిసి. పెద్ద తమ్ముడు ఏం చేస్తాడు? పెద్ద తమ్ముడు నార్మల్ గా ప్రైవేట్ లో. ఎక్కడుంటారు వీళ్ళిద్దరు తమ్ముళ్ళు? పెద్ద తమ్ముడు మా ఇంటి దగ్గరనే ఉంటాడు, చిన్న ఆయన దగ్గరనే వీళ్ళు ఉంటారు. కలిసే ఉంటారు అందరూ? కలిసే ఉంటారు. మరి అప్పుడు కోడళ్ళకి తెలుస్తుంది కదా, ఇప్పుడు వచ్చిన చిన్న కోడలు midnight 1 o'clock. మీకే టైం ఫోన్ చేసింది మీ అమ్మ? అంటే యాక్చువల్ రోజు ఫంక్షన్ ఉండే, నాకు 4:35 అట్లా కాల్ చేసింది. నేను ఇంకా అక్కడ నుంచి బయలుదేరి నేను ఆటో బుక్ చేసుకొని మీ వదినికి కాల్ చేయొచ్చు కదా. తన దగ్గర అప్పుడు ఫోన్ ఉండకపోతుండే. ఫోన్ లేదా? అంటే తనకు కొత్తగా పెళ్ళయింది అప్పటికి. ఎంత పెద్ద ఇల్లు అమ్మా, ఒకరికి ప్యాలెస్ లో దొరకపోవడానికి హాల్లోనో ఇంకో బెడ్రూమ్ లోనో పడుకొని ఉంటారు ఇల్లు. అదొక రూమ్. అవును, ఒక రూమ్ లో అత్తగారు బయటికి రాలేదని, లేకపోతే అమ్మ బయటికి రాలేదని. మార్నింగ్ కదా మేడం, నేను 1 o'clock అంటున్నారు మేడం, అర్లీ అవర్. నేను మార్నింగ్ గురించి మాట్లాడుతున్నాను సార్. 4:35 అట్లా నాకు కాల్ చేసింది. అల్లరి చేస్తున్నా బాగా, ఇట్లా అయింది నాకు, ఇలా ఏంటి నాకు కదలట్లేదు అని చెప్పి మీరు ఏడుస్తున్నారు. నమ్మి మీరు చెప్పేది ఏంటి, అక్కడ డౌట్ వచ్చిందా అంటే ముందు రోజు కావాలని పడేసాడని, అంటే ఇంత కేర్లెస్ గా వదిలేసి వెళ్ళిపోయాడు మంచం మీద అనేది, అదేనా మీరు చెప్పబోతున్నారు? కోడలి పిల్ల లేపట్టకు తక్కువ పండుకో 2 కప్పుకొని అని చెప్పిండు. ఓహో, సరే మీ అబ్బాయికి మీ కోడలికి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తావా, ఎక్కడో దూరంలో ఉన్న కూతురు ఆయన చెప్పొద్దంటే మరి కూతురికి ఎందుకు చెప్పావు? ఎందుకోసారి 5 గంటలకి మా బ్రదర్ అప్పటికి డ్యూటీలో ఉన్నాడు, తను టెన్షన్ పడతాడని తనకు చెప్పకుండా మా డాడీకి ఏమైనా నేనే వెళ్తా, తినకేమైనా నేనే వస్తా. సరే ఓకే.
కూతురికి కొంచెం ఫ్రీగా చెప్పుకున్నారు. ఓకే, వచ్చావు హాస్పిటల్ తీసుకెళ్లారా? తీసుకెళ్ళిన తర్వాత తను డ్యూటీ చేసుకొని అన్ని చేసుకొని వచ్చిండు. వచ్చిన తర్వాత నేనే ఉన్నాను. ఈ తర్వాత ఇంకా తనకు రాలేదు, ఆల్రెడీ టైం అయిపోయిందని చెప్పేసి డాక్టర్స్, టైం అయిపోయింది, మేము ఇంజెక్షన్ ఇవ్వలేము, అయిపోయిందని చెప్పారు. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వేరే దగ్గర గుడిమెట్ల అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించాం. సరే అవన్నీ అయిపోయినాయి మేడం, అంతా అయిపోయింది, బాగానే ఉంది. తర్వాత మళ్ళీ నాకు తెలిసింది ఏంటంటే ఎప్పటికప్పుడు అంటే పేషెంట్ కదా అని నేను రోజు కనీసం ఒక 5-6 టైమ్స్ కాల్ చేస్తూ ఉంటాను. మమ్మీ ఇంకా రాలేదు, ఇంకా డాడీ మమ్మీ ఏమైంది ఇంకా రాలేదంటే నాకు ఆ పని ఉంది, నాకు ఈ పని ఉంది, నేను ఏం చేసుకోవద్దా, మీరు నాకు ఎందుకు ఊకే ఫోన్లు కొడతారు అని అంటాడు. సరే దానికి ఫోన్ చేసి అదేమంటుంది, నా దగ్గర నాకు సంబంధం లేదు, మీ డాడీని వచ్చి పట్టుకోవో అని అంటాడు. అక్కడికి వెళ్ళిపోతుండే. సరే అని చెప్పేసి ఒకసారి నేను ఏం చేసిన ఒక్కసారి నేనే కంప్లైంట్ ఇచ్చేసిన. ఇక కాదు అప్పుడు అన్నారు కదా ఈసారి వస్తే కనుక మేమే కంప్లైంట్ ఇస్తామని చెప్పి వాళ్ళ ఇంట్లో పిల్లలు అన్నారు కదా, ఇవ్వలేదు. వస్తున్నప్పుడు స్వాగతం అన్నారు. ఇంకా నేను ఇల్లు దొరికించుకొని నేను తను ఇద్దరం కలిసి ఇల్లు దొరికించుకొని ముగ్గురు పోయారు. మా పెద్ద కోడలు ఈమె ఆమె ఇద్దరు ముగ్గురు కలిసి ఇల్లు చూసుకొని నన్ను తీసుకెళ్ళాం. తినను కూడా తీసుకెళ్ళినప్పుడు మొన్న అంటే అసలు నీ దృష్టిలో ఏంటి, అప్పుడు కూడా ఆయన వదిలేదు, కంటిన్యూ అవుతూనే ఉంది తెలిసిన తర్వాత ఈమె తీసుకొని వెళ్ళిన పోలీసుల కంప్లైంట్ ఇమ్మని చెప్తే పోలీసుల కంప్లైంట్ ఇచ్చిన. వాళ్ళు అక్కడికి వచ్చి రెడ్ హ్యాండ్లో దొరికిన తర్వాత వాళ్ళు పైనుంచి రాళ్ళు ఇస్టేసారు, తనను కొట్టిరు, నన్ను కొట్టిరు, అసలు ఘోరంగా కొట్టిరు మమ్మల్ని. 3rd ఫ్లోర్ నుంచా? వాళ్ళ మీనకి వచ్చినామని, వాళ్ళ మీన కంప్లైంట్ ఇచ్చినామని ఎవరు అమ్మాయి మీ నాన్నగారిని ఉంచుకున్నాము ఆమె వాళ్ళ అక్కలు వాళ్ళ తమ్ముడు అందరు కలిసి మమ్మల్ని కొట్టిరు. ఈమెను మాత్రం ఆటోలో దింపలేదు, ఎందుకంటే ఈమె పేషెంట్ కదా, ఈమెను అక్కడ దూరంగా ఉంచిన. పడితే మేము తర్వాత రిస్క్ లో వచ్చిన పోయినా దగ్గర పోయి అరగమైన కూర్చున్నాడు. ఆమె పైన ఉంది. ఏమైనా ప్రాపర్టీస్ కొన్నాడా మీ నాన్న? ఇల్లు గాని పొలాలు ఏమి కొనలేదు. ఇప్పుడు ఇవిడికి ఆధారం ఏమన్నా ఉందా? పొలం ఉండి అయిపోయింది, పొలం సంగతి అయిపోయింది, ఏం ఆధారం లేదు, ఏం లేదు మేడం. సో ఎప్పుడు అడిగారు వాళ్ళ ఇంటికి వెళ్ళి? పోలీస్ అడిగితే వాళ్ళు కంప్లైంట్ ఇస్తారా అమ్మ అంటే ఇస్తామని తీసుకెళ్ళినాం సార్ మేడం. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినాం. పోలీస్ స్టేషన్ లో వాళ్ళు మాట్లాడి చేసి అమ్మ నీకు హక్కు లేదు, ఇచ్చారు కంప్లైంట్ తన ఏరియాలో నాకు పెళ్ళైంది సార్. అతను అడుగు కావాలంటే పెళ్ళైంది అంటే ఓమ్మ నీ పెళ్ళైంది అనే పుస్తకటిని కాదు, వంద పుస్తకటిని నీ మొగుడు కాదు, ఆమె మొగుడు అని చెప్పిర్రు. వాళ్ళు చెప్పిన తర్వాత రాపిచ్చారు మేడం. రాపిచ్చి దగ్గర సంతకాలు తీసుకున్నారు, ఇది రాపిచ్చారు. జీవితంలో ఇంకెప్పుడు కలవనని తనతో ఎఫ్ఐఆర్ చేయించలేదా? వాళ్ళు ఆ ఏరియా మా ఏరియా కిందికి రాదు, ఇది మాత్రం చేయగలుగుతాం మేము, ఎందుకంటే తనని చూసి ఇది మాత్రం చేయగలుగుతాం అని చెప్పేసి రాపిచ్చి తనతో సంతకము తను పెట్టింది, మా పెద్ద మరిది పెట్టింది సంతకం. తను ఇంకా నేను కలిస్తే ఈసారి నేనే ఇచ్చేస్తా పోలీస్ కంప్లైంట్, ఇది నువ్వు రెండోసారి మాట అండము అంటే లేదు మేము కలవని. ఎంత పంచాయతీలో మా డాడీ ఏం చేస్తారో చేసుకోండి, ఆవిడ దగ్గర ఉంటారంటున్నాడా? ఇప్పటికే అంటాడు మేడం. సరే ఈ 4 years లో మరి ఇంటి ఖర్చులు ఏమన్నా చూసుకుంటున్నాడా? ఇంటికి వస్తున్నాడా? ఇంటికి వస్తాడు మేడం. పొద్దున పోతే నైట్ 10:30-11 అట్లా వస్తాడు, పడుకుంటాడు, జస్ట్ పడుకోనికి వస్తాడు. మిగతా టైం అంతా అక్కడేనమ్మా. అంతే. ఇప్పుడు అందులో ఏంటంటే మళ్ళీ దొరికితే కనుక మీరు ఏ శిక్ష వేస్తే కనుక ఆ శిక్ష వేయండి అని అంటుంది, అంతే కదా? అందులో అట్నే అంటది మేడం. జాబ్ కంటిన్యూ చేస్తున్నాడా మీ నాన్న? చేస్తాడు. జీతం మొత్తం అక్కడే మొత్తం. మరి అమ్మని ఎవరు చూసుకుంటున్నారమ్మా ఈ మెడికల్? చిన్నోని దగ్గర ఇద్దరం కలిసి భార్య భర్తలు చిన్నోని దగ్గర మా దగ్గరనే పెళ్లి చేసిన మా దగ్గర వీళ్ళు. ఏమాత్రం వస్తుందమ్మా మీ నాన్నకి సెక్యూరిటీ జాబ్ లో? 25 అరౌండ్ 30 దాకా వస్తాయి. సరే మీరే పెద్దోళ్ళు, 60 ఏళ్ళు 65 ఏళ్ళు, ఏమన్నా తెలిసిన చుట్టాలతో అట్లా పంచాయతీ పెట్టుకోవచ్చు కదా. ఇక్కడ దాకా ఆవిడ అట్లా తీసుకొని ఎందుకు వచ్చారు? మేడం ఆల్రెడీ స్టేషన్ పోలీస్ న్యాయం చేస్తూనే వచ్చినమ్మా అనక మాట్లా మేడం న్యాయం చేయండి. చాలా ట్రై చేశాను నేను, తనైతే చాలా ఘోరం. చేతులు మేము ఎక్కడికైనా ఎకేషన్స్కి వెళ్ళామనుకో ఏంటంటే సరే అట్లన్నా మర్చిపోతాడేమోనని మేము ఎకేషన్స్ మా బ్రదర్ ఏం చేస్తాడంటే ఎక్కడికైనా వెళ్తాం అనుకోండి, తను ఏం చేస్తుంది, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళినావు, నేను చేతులు కోసుకుంటే ఇప్పుడు నా అర్జెంట్ నా దగ్గర రా అని చేతులు కోసుకొని నాకు పెడుతుంది. ఈయన ఆ ఫ్రస్ట్రేషన్లో మొత్తం కావాలని గొడవ పెట్టుకుంటాడు మేడం. గొడవ పెట్టుకొని ఇక అదంతా పోయిన ప్లేస్లో హంగామా చేసి నన్నే టార్గెట్ చేస్తాడు మేడం. నువ్వే మూల కారణం, నువ్వు అసలు మా ఇంటికే రాకు, నీతో నాకు సంబంధమే లేదు, నువ్వు పోతువో నువ్వు నాకు ముట్టలేదే, నువ్వు ఓడిగుట్టినా నాకు సంబంధం లేదు అంటాడు. ఇక ఎంత బూతులు మాట్లాడతాడు మేడం, నేనంటే అంత బూతులు మాట్లాడతాడు. ఆమె ఈ విషయం ఆమె అది మొత్తానికి మీ ఆయన ఏమంటున్నాడు? మా డాడీ ఈమె తమ్ముడే మేడం, మామనే చేసుకున్నా. మా డాడీ మా ఆయనకి అంటే కూడా నచ్చదు,
అసలు ఎవరు నచ్చారు మేడం ఆయనకి ఇప్పుడు? మంచుకుంటుండే అల్లుడు అంత అంటే అంత బాగుంటుండే మంచిగా మేడం. ఉన్న వ్యక్తి ఇంత సడన్ గా ఎలా మేము మారిపోయాడు ఉంచుకుంటాంది మమ్మల్ని ఇట్లా చేస్తున్నాడు. చేస్తున్నాడు. తాగుతున్నారేమో కూడా కదా అంటే ఇంకా ఏం చేస్తాడు తెలుసా? ఆమె ఈమె- అవుతాడు, ఆయన ఈమె ఏమైనా అయిపోయి చనిపోవాలి అని చెప్పేసి కావాలని ఆమె దగ్గరికి వెళ్తాడు. ఆమె దగ్గరికి వెళ్ళి స్పీకర్ ఆన్ చేస్తాడు. స్పీకర్ అని దగ్గర పెడతాడు. ఈమె అన్ని వింటది. ఈమె ఒక తిక్కల ఆమె అన్ని వింటది. వాళ్ళు అట్లా మళ్ళీ ఆమె ఫోన్లు పెట్టేసినాక ఆయన పెట్టేసినాక నాకు ఫోన్ చేసి బిడ్డ ఇట్లా అంటారు, బిడ్డ అట్లా అంటారు, నీకు కావాలని చేస్తురే, నువ్వు గమ్మున ఉండవి అంటే ఈమె ఏడ్చి మీ రెండో తమ్ముడు ఏమంటున్నాడు? తనకు చెప్పి తను వచ్చాను కొడతాడు. మేడం. మా ఆయన తండ్రి కొడుకు ఒక చేయి తండ్రిని కొడతాడు కదా, తండ్రి కొట్టాడు అన్ని కొట్టాడు అని ఈయన పోయి ఆయన కొడతాడు. కొడుకుని మేము కొడతాడు. కలిస్తే నేను మా బ్రదర్ చాలా ఫ్రీగా ఉంటాం మేడం. అంటే ఎక్కడ నేను లేని ఎక్కడికి వెళ్ళాడుతాను. నేను తను కలిసినాం అనుకో ఆ రోజు కంపల్సరీ గొడవ చేస్తాడు. ఏమని అంటాడు, తెల్లారు ఏమంటాడు, నేను తాగేదో నేను మర్చిపోయి చేసిన అంటాడు. నాకు మొన్న తెలిసింది ఏంటంటే మేము ఇక్కడ ఏం మాట్లాడినా అసలు మా ఇంట్లో ఏం జరిగింది కూడా తనకి రికార్డింగ్ చేసి పంపిస్తాడు మేడం. మీ ఆయన మా- సారీ మీ మా నాన్న. మా డాడీ. డాడీ ఇక్కడికి ఎందుకు వచ్చారు మేడం మీరు? మేడం ఏం లేదు మేడం, తినని చూసుకోవాలి. ఎందుకంటే నా దగ్గరికి రాదు మేడం. నేనున్న పరిస్థితికి నా దగ్గరికి రాదు ఆమె. ఆమె ఎవరింటికి పోదు మేడం. తనని చూసుకుంటే చాలు మేడం. నాకు ఏం వద్దు, ఆమెనేమో విట్టాలని లేదు. తనకు టైంకి వచ్చి తనని చూసుకుంటే చాలు నాకు. గంతే మేడం, మాకు ఏం అవసరం ఇక్కడ లేదు. మీ నాన్నగారు కూడా వచ్చినట్టు వచ్చిండు, ఇప్పుడే వచ్చిండు. ప్లీజ్గా ఆమె చచ్చిపో అంటాడు. అన్ని ఎప్పుడు కలిసి చచ్చిపో, గోళీలు తీసుకొచ్చి ఇస్తాడు. మాట్లాడాడు. ఇగో ఇవి వేసుకో, ఆవిడ ఎప్పుడో మాటలేవి. చచ్చిపోయింది మానసికంగా, ఎప్పుడో ఇవి వేసుకో, చచ్చిపోయింది. చనిపోవే నువ్వు, ఇవి వేసుకో అని ఇట్లా ఇస్తాడు ఆమె. బాగున్నంత వరకే బాగుండి అనారోగ్యం వచ్చిన వెంటనే ఇలా చేయడం అనేది తప్పు కాదు. అంటే అమ్మ ఇలా రావటం వల్ల మళ్ళీ సంబంధం పెట్టుకున్నాడు అని అనుకుంటున్నారా మేడం. మీరు? లేదంటే ఫస్ట్ ఇప్పుడు నుంచే ఉంది. వాస్తవానికి ఫస్ట్ టైం కి సెకండ్ టైం కి మధ్యలో 2-3 years గ్యాప్ అంటున్నారు, కానీ నిజంగా మీరు అనుకోవటం 2-3 years గ్యాప్ ఉందా? లేదని అంటుంది. ఆ 2-3 years లో పోనీ హ్యాపీగా ఉన్నారా వీళ్ళిద్దరు? మంచిగా ఉన్నావు. ఉన్నారా? ఆ, ఆహా. అంటే ఇది అయినా వచ్చి ఇట్లా అయింది. అంత ముందుకు బాగానే ఉండేటోడు. అంటే నువ్వు ఒకటి కనిపెట్టావు కదా, కనిపెట్టిన తర్వాత మానేశాను అమ్మాయితో వదిలేశాను అన్నాడు కదా, అన్నాక వచ్చింది కదా, అప్పుడు మీ అమ్మతో బానే ఉన్నాడా ఆ 2-3 years? మంచిగా ఉంటుండే మేడం. అంటే మొన్న మళ్ళీ గొడవలు యాక్సిడెంట్ దగ్గర నుంచి అతను వాళ్ళ రివర్స్ ఇంటికి అయ్యాడు. పోయి గొడవ చేసాం కదా, ఇంటికి వచ్చిండు. గొడవలు అవుతుండే. నీకెప్పుడు తెలిసిందమ్మా ఇంకొకరు ఉన్నారన్న విషయం? నాకా ఆ. తను చెప్పాడు. ఎప్పుడు ఎన్నేళ్ల క్రితం? 5 సంవత్సరాలు 5 కింద. సంవత్సరాలు. అదే యాక్సిడెంట్ ఎట్లా అయిన అంటే దగ్గర నుంచి విషయాలు బయట. ఇది కాకముందే 1 సంవత్సరం ముందుకే తెలుసు, కానీ ఇట్లా ఫోటో చూస్తున్నాడు. దాన్ని ఆ ఇద్దరు కలిసి దిగినారు. ఎవరే అమ్మాయి అంటే ఎవరు అంటే చూస్తా అని చూస్తే అతనే ఆమె నా ఇష్టపడింది అని చెప్పిండు. చెప్పాడా? మీకే డైరెక్ట్ చెప్పాడు? ఆమె దొరికినప్పుడు నెక్స్ట్ డే ఆమె ఇంకా నేను కలవను చేయను అన్నది కదా. నెక్స్ట్ డే ఏం చేసింది, కావాలంటే చేతులు కోసుకొని ఆయనకు ఫోటో పెట్టి పిలిపించుకుంది. ఇగో ఇట్లా ఫొటోస్, అదొకటి ఇగో ఇదొకటి, ఇగో ఇట్లా చాకులు పెడుతుంది, బాబోయ్, ఇగో ఇట్లా ఫోటో, ఇగో ఇట్లా దిగి పెడుతుంది. డీప్ కట్స్ ఇచ్చేది అబ్బా, అంత లోతుగా కోసుకుంటదా? అట్లా చేసి అది ఆయన దొరికించుకున్నాడు. యాక్చువల్లీ మా దగ్గర తన ఫోన్ నెంబర్ ఉంది, మాకు పోలీసు వాళ్ళు ఇచ్చారన్నమాట. మాకు పెడుతుంది, మేము చూడగానే ఆ డిపి తీసేస్తుంది. అంటే మేము చూడాలని పెడుతుంది. అంటే నేను ఇట్లా చూసినా మీ డాడీ కోసం అని ఏవో స్టేటస్లు పెడుతుంది, ఇది పెడుతుంది, పెట్టి మేము చూడగానే తీసేస్తుంది. భర్త కూడా పెనాసిల్ వచ్చిందంట ఆమె భర్తకి. పెరాలసిస్ వచ్చింది. అలా ఆయన చనిపోయిన ఎంతకాలానికి మీ నాన్నగారు పరిచయం అంట? తను ఉన్నప్పటి నుంచి పరిచయం ఉందంట. మీరందరూ ఒక సపోర్టివ్ గానే ఉన్నారమ్మా? మీరు మీ బ్రదర్స్ మీరందరూ ఒకే మాట మీద ఉన్నారా? కోడళ్ళు అందరూ కూడా? అందరం ఒకటి. పెద్ద అయిన ఒకడు డాడీ సపోర్ట్ చేస్తాడు. ఎందుకు? ఆయన చిన్నప్పటి నుంచి ఆయన అంటే చాలా ఇష్టం. డాడీ అంటే ఇష్టం? ఏదో ఆ డాడీ అంటే ఇష్టం లేదు, ఈ పని అంటే ఇష్టమా? ఇప్పుడు కొన్ని రోజుల దాకా మాటలు వాళ్ళకి. మేమంటే ఎవ్వరు పడట్లేదు తనకి. మా డాడీకి మా తమ్ముళ్ళు అంటే పడదు, నేనంటే పడదు. అంటే అంత బ్రెయిన్ వాష్ చేసింది ఆవిడ? ఏంటి మొత్తం కుటుంబాన్ని బ్రెయిన్ వాష్ చేసే కెపాసిటీ ఉందా? ఎవరు వద్దంటున్నాడు ఇప్పుడు, నాకు ఎవరు వద్దంటున్నాడు. ఏమైనా ఆస్తులు ఉన్నాయా? ఏం లేవు. ఏం లేవుగా. ఏమైనా రాసిచ్చాడు ఆవిడకి? ఏమి మనకి ఏముందని ఏం లేవుగా. జీతం అయితే ఇస్తున్నాడు. జీతం ఇస్తాడు. భోజనం అక్కడ తింటాడు, ఇక్కడ అక్కడ తింటాడు. తింటున్నాడు. ఇంతకుముందు ఏమైపోతుండే అక్కడే తింటున్నాడు. ఇక్కడ తింటే మనం పెట్టాల్సి వస్తుందని ఇక్కడ తినట్లేదు. ఇప్పుడు ఆవిడ సైడ్ పిల్లలు కూడా ఏం మాట్లాడట్లేదమ్మా? పిల్లలు ఒక 10th క్లాస్ చదువుతున్న పిల్లలు, చిన్నపిల్లలా? చిన్న పిల్లలు. పిల్లలు. ఆవిడైతే మీ ఆయన్ని మీరు చూసుకోండి, మీ తండ్రి మీ మామగారిని మీరు చూసుకోండి, నాకేం సంబంధం లేదని అంటుంది ఆవిడ. అంటుంది కానీ చేస్తుంది. ఇప్పుడు వచ్చారా మీ నాన్నను ఇంకొక ఆవిడ కూడా వచ్చారా? వచ్చారు. సరే ఒకసారి మీ నాన్నని కూడా పిలుద్దాం, ఏమంటాడో విందాం, రండి. మళ్ళీ శోభన్ బాబుని చూస్తున్నట్టుంది. చక్కటి ఫ్యామిలీ, 3 పిల్లలు, పెళ్ళిళ్ళు చేశారు, అందరూ జాబులు చేసుకొని సెటిల్ అయ్యారు, మనవాళ్ళు మనవరాళ్ళు, హ్యాపీ లైఫ్. ఇంకా మీరు జాబ్ కంటిన్యూ చేసుకుంటున్నారు. మధ్యలో ఏంటండి ఇదంతా? ఏమో సార్ మేడం,
మీరు ఒకసారి చూడండి మేడం, ఆమెను చూడండి ఒక్కసారి, మీరు ఒకసారి మీ వయసు ఎంతండి? నాది 55 అండి. 55 అవును 50, నాది ఎగ్జాక్ట్లీ నాది 54, 88లో నాది బర్త్డే. సరే, ఒక సంవత్సరానికి ఏముంది ఇక్కడ 10 ఏళ్ళ తేడా అనుకున్నాం మేము. 55 ఏళ్ళు. 54 ఒక సంవత్సరానికి ఒప్పుకోరే. మీ అమ్మాయి 65 అంది ఇంకా పైగా. సంవత్సరం తగ్గితే ఒప్పుకోరు. సరే ఇప్పుడు వయసు గురించి ఇంత డీటెయిలింగ్ వద్దు మీకు. 54 ఓకేనా? సార్ మీకు 50 సార్, మేమేం అనట్లేదు. మీకు ఏజ్ తప్ప ఒక సంవత్సరానికి పైగా. అట్లా అని కాదు సార్. సరే సరే 54 వదిలేద్దాం. పెళ్ళైనప్పటి నుంచి మీ ఇద్దరు హ్యాపీగా ఉన్నారా? ఆవిడ నుంచి మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా? ఏం లేదు సార్. ఏం లేదు, ఏం లేదు. అంత హ్యాపీ. మరి ఇంకేంటండి, అంటే ఆవిడకి ఒంట్లో బాగోకపోతే వదిలేస్తారా మీరు? ఇంకొన్ని తగులుకుంటారా అలాగా? నేను వదిలేదు సార్. నేను మేడం, నేను చూడండి, నేను ఎంత కష్టపడ్డానో వాళ్ళకి తెలుసు, పిల్లలకు కూడా తెలుసు నేను ఎంత కష్టపడ్డానో, నేను ఎంత పిల్లలకు 7 ఇయర్స్ బ్యాక్ వరకు ఎవరు కూడా పిల్లలు కానీ ఎవరు కానీ మీ వైపు వేలెత్తి చూపెట్టలేదు. మొత్తం కథ అంతా 7 ఇయర్స్ బట్టి మొదలైంది. ఇక్కడో ఫ్యామిలీ అక్కడో ఫ్యామిలీ అంటే ఏంది పరిస్థితి? హ్యాపీ ఫ్యామిలీ, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు సార్. అట్లని అని కాదు, అన్నారు వాళ్ళు. అట్లా కాదు, మరి ఎట్లా? నేను ఇప్పుడు ఈమె రీజనబుల్గా ఉందనుకోండి, నేను నేను ఏనాడు కూడా తప్పు చేయలేదు. పిల్లల గురించి ఆలోచించేవాడిని. ఆవిడ అన్రీజనబుల్ గా ఏముందో చెప్పండి, భూమి మేము వినాలనుకుంటున్నాం. పిల్లల గురించి ఇచ్చేసేవాడిని, పిల్లల గురించి అమ్మి పిల్లల గురించే నేను నాది ఉన్నా కూడా ఆమె డల్ ఉన్నా మీరు కూడా నేను మాట్లాడింది ఎలాంటి- ఇప్పుడు 4 ఇయర్స్ యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి. అంతకుముందు 5 ఇయర్స్ మీ అమ్మాయి మిమ్మల్ని వచ్చి రెడ్ హ్యాండెడ్గా ఒకసారి అడిగింది. ఆవిడతో కూడా మాట్లాడింది. ఇక నుంచి మీతో సంబంధం పెట్టుకున్నాను ఆవిడ చెప్పింది. మీ ఆవిడ బాగున్నప్పుడే జరిగిన సీన్ గురించి మాట్లాడతాను. 10 ఏళ్ల క్రితమే జరిగిందంట కదా ఈ విషయం. ఆవిడ మీకు 10 ఇయర్స్ నుంచి పరిచయం. అవునండి. మరి వీడికి యాక్సిడెంట్ అయ్యి రీసెంటే కదా. ఒకే పదానికి చెప్పండి గురుగారు, అన్ని క్లియర్ అయిపోతాయి. అన్రీజనబుల్ గా ఉంటుంది ఈవిడ అని చెప్పారు, అంటే ఏంటో చెప్పండి. రీజనబుల్ గా ఉంటే ఈ ప్రాబ్లం రాదండి అని అన్నారు. అన్రీజనబుల్ గా ఏం చేశారు వాళ్ళు? చేయకూడదు. అట్లని కాదు సార్. నేను ఒకటి మనిషి ఒక విధంగా అంటే ఒక దానికి కనెక్ట్ అవుతున్నా అంటే, ఇప్పుడు ఒక జాబ్ బాగలేదు సార్, ఆ జాబ్ని మనకు ఏమండి మీరు బాగా డ్రింక్ చేస్తారా? సార్ బాగా డ్రింక్ చేస్తారా? బాగా డ్రింకింగ్ ఎందుకండి? బాగా తడబడుతున్నారు అందుకని. అట్లని కాదు. ఆలోచిస్తున్నారు. తప్పు చేస్తే మాటలు రావు. పదం కరెక్ట్ గా తప్పని కాదు మేడం. ఓహో, అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి ఆలోచించుకొని చెప్తున్నారా? అట్లేం లేదండి. అబద్ధం చెప్పేది ఏముంది చెప్పండి. సరే, జాబ్ ఏదో అంటున్నారు, చెప్పండి. ఒక జాబ్ మనకు రీజనబుల్గా మనకు అనుకూలంగా లేదంటే వేరే జాబ్కు మనము అప్లై చేసుకోవడం, లేకపోతే వేరే జాబ్. ఏంటి ఇప్పుడు ఈవిడికి అప్లై చేశారు మీకు మీరు? జీవితం వేరే జాబ్ కింద లెక్క. ఒక భార్య అదే యాక్సిడెంట్ మీకు జరిగి ఆవిడ వేరే జాబ్ ఎత్తుక్కుంటే మీరు ఊరుకునే వాళ్ళ? ఏంటండి జీవితాన్ని జాబులతో పోలుస్తున్నారు? యాక్సిడెంట్ మీ ఇద్దరు అలాగా జరిగింది. కర్మకాలం ఆవిడకి పెరాలసిస్ వచ్చింది. అదే మీకు వచ్చి ఉంటే ఆవిడ వేరే జాబ్ ఎత్తుక్కోవచ్చా? ఆవిడకి 50 ఇయర్స్ మరి మీ లెక్క ప్రకారం చూస్తే. కాదు మేడం, పారాలిసిస్ కంటే ముందు ఉందంట కదా మేడం సీనియర్. ఈయన అంటున్నది ఇప్పుడు అపీరెన్స్ గురించి చూసి నేను వేరే జాబ్ అప్లై చేసుకున్నానండి అంటున్నాడు. స్ట్రైకింగ్ వర్డ్ అది. ఆ. మీరు ఉద్యోగంతో పోలుస్తున్నారా? ఒక ఆవిడ జీవితాన్ని. చెప్తున్నాను సార్ మీకు. మీ ఎగ్జాంపుల్ బానే ఉంది సార్, నేను అదే అడిగా, దానికి ఆన్సర్ చెప్పండి. మీరిద్దరే వెళ్ళారు ఊరు, మీకే పెరాలసిస్ వచ్చింది నైట్. ఆవిడ వేరే జాబ్ ఎత్తుక్కోవచ్చా? మా ఆడియన్స్ కి అర్థం కాదు. జాబ్ అంటే ఈయన దృష్టిలో ఇంకొక ఆవిడ తగులుకోవడం. చెప్పండి సార్. అట్లని కదమ్మా. అరే మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్. ఒక 54 ఏళ్ల యువకుడు. పోనీ ఇది 4 ఇయర్స్ బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్. మీకు అంతకు ముందే వేరే జాబ్ ఎత్తుక్కున్నారుగా. అంతకు ముందే ఉందంట, మీ అమ్మాయి అడిగిందంట కదా సార్. పారాలిసిస్ రాకముందు 3 ఇయర్స్ ముందే మీకు సంబంధం ఉంది. 5 years ముందు, 4, 5 years. రావట్లేదు. చెప్పండి, మీరేం చెప్తారు చెప్పండి. అప్పుడు ఏం జాబ్ అవసరం ఉంది? అప్పుడైతే ఆవిడ బాగానే ఉందిగా. చెప్పడానికి ఏముంది సరే, చేసిన దొంగతనం ఏం లేదు. ఓహో, ఆయనకి ఇంకా అబద్ధాలు చెప్పడానికి రావట్లేదు. కాదు, ఇంకా కారణం ఏమీ లేదు. ఈవిడ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి మీకు శారీరక పరంగానూ ఇంకో సంతృప్తి లేదు కాబట్టి అది ఎత్తుక్కుంటూ ఇంకో గూటుకు పోయారు, అంతే కదా? అంతే కదండి, ఇంకేముంది గురుగారు, పెద్ద కథ ఇందులో ట్విస్ట్. పోలీస్ స్టేషన్ లో 1 year బ్యాక్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఇంకోసారి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళను అని ఆవిడ డోర్ ఓపెన్ చేయను ఆయన కోసం అని రాసి ఇచ్చింది కదా. మళ్ళీ మీరు ఎలా కంటిన్యూ అవుతున్నారు? మరి వాళ్ళు కేసులు వేసుకోవడానికి అవకాశం ఉంది కదా, వేసుకోమంటారా? అది వాళ్ళ ఇష్టమా? నేను ఒకటి చెప్పినమ్మా, నేను బతకాలని కూడా నాకు అని జీవితము లేదు, అన్ని కోరికలు చచ్చిపోయినాయి. ఎట్లా అంటే మేడం, ఇది ఏంటిది, ఇది అసలు అవసరమే లేదు. నేను మీకు అవసరం లేదులేండి, వాళ్ళకి అవసరం ఉంది. ఒక్కనాడైనా కూడా ఏనాడైనా కూడా ఇంటికి రాకుంటున్నా, ఏనాడైనా ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నారు? ఆవిడ ఎవరు సేవ చేస్తారు? మీకు చిన్న కోడలు అంత బరువున్న ఆవిడని ఎత్తుకొని తీసుకొచ్చి కూర్చోబెట్టింది. ఆ పని చేయాల్సింది ఎవరు సార్? మీరు కదా. నేను కదా అంటే నేను ఆవిడకి తిండి పెట్టాలి, ఆవిడ మెడికల్ చూసుకోవాలి, ఆవిడకి సేవ చేయాలి,
ప్రేమగా ఉంటే ఈ పాటికి తగ్గిపోయేదేమో. పెరాలసిస్ వచ్చిన 5 years నుంచి ఎన్ని సందర్భాల్లో ఆవిడని మీరు హాస్పిటల్కి తీసుకెళ్లారో చెప్పండి. ఎన్ని సందర్భాల్లో మీరు దగ్గరుండి హాస్పిటల్ తీసుకెళ్లారు? ఎన్ని సందర్భాల్లో మీ సొంత జోబు డబ్బులతో ఆవిడకి మందులు కొన్నారు? నేనే తీసుకున్నాను సార్. హాస్పిటల్ మీరే తీసుకెళ్తారా? ఈ ఖర్చులు చూసుకుంటున్నాడా మీ నాన్న? నేనే తీసుకుంటున్నాను. లాస్ట్ 1 year నుంచి ఎవరు చూసుకుంటున్నారు చెప్పు? హాస్పిటల్ ఖర్చు మొత్తం బాబు మా బ్రదర్దే బ్రదర్ది. ఓకే, మీరు అన్నది ఆవిడ ఖర్చులు, ఆవిడ మెడికల్ గా గానీ ఇంట్లో గానీ ఆవిడ కావాల్సిన ఎవరు చూస్తున్నారు? ఇంట్లో ఖర్చు బ్రదర్దే ఉంటుంది. హాస్పిటల్ ఖర్చు అంటే ఏమి ఉండదు మేడం. హాస్పిటల్ ది మొత్తం కాదమ్మా, మీకు ఏం కావాలని ఒక వచ్చారు ఇక్కడికి? దేనికో అప్పుడప్పుడు హాస్పిటల్ తీసుకెళ్లాలి కదా. లేదు మేడం తీసుకెళ్ళరు. కాదు, మీకు వచ్చే జీతం అంతా కూడా అసలు ఇంట్లోకి 1 రూపాయి కూడా ఇవ్వట్లేదంట. ఎవరు చెప్పారు మేడం? ఎంత వస్తుంది సార్ మీకు? ఒక నెల నాకు 20-25 దాకా వస్తుంది. సెక్యూరిటీ కొలువుకి ఏ కొలువు దేనికి లేదు. ఇప్పుడు 12 గంట చేస్తేనే 15,000 ఇస్తలేరు మేడం. ఇప్పుడు సరే, మీ 20,000లో ఆవిడకి ఎంత ఇస్తారో చెప్పండి ఇంటి ఖర్చులకి. ఆమెకి ఎంత కదండి, మొత్తం నేనే చూసుకున్నా. మందుల కాంచి ఆమెకు. మీ అబ్బాయి ఇంటి ఖర్చులు చూసుకుంటున్నాడు, ఇంట్లో తిండి పెట్టడం కానీ మీరేమి ఇస్తున్నారు? తిండి పెడుతున్నారు మేడం. నేను మొత్తం నేనే ఎంత చూసుకుంటున్నాను. ఇస్తున్నారు? సరే, మీరు ఇంట్లోకి ఎవరు ఇంట్లో మొత్తం ఎంత మేడం ఇస్తారు? ఏమంటాడు మేడం, మొన్న గొడవ అయినప్పుడు తనే ఉంటా కదా ఇంట్లో. నెలకి 3,000 మా బాబు ఇస్తాడు, మా ఆయనకి 3,000. మూడు పెద్ద అబ్బాయి ఇస్తాడా? మా చిన్న అబ్బాయి ఓకే అబ్బాయి లేడు మా దగ్గర. మా ఓకే. చిన్న అబ్బాయి ఉన్నాడు. 3,000 నెలకి ఇస్తాడు. నెలకి కట్టమని 3,000 తీసిస్తాడు. ఏమై ఇవ్వరా మళ్ళా తేవాలి నా ఇంట్లో వద్దా అంటే. కాదమ్మా, మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్తే మీ మెడికల్ మందులకి ఎవరు? అది షుగర్ గోళీ, బీపీ గోళీ, ఆ మందులకి ఆ ఖర్చు అంతా ఎవరు పెట్టుకుంటారు? ఈయన పెట్టుకుంటాడు. క్లియర్. 3,000 ఇస్తాడు. 3,000 ఇస్తే కరెంట్ బిల్లే వస్తుంది సార్. ఈ నెల కరెంట్ బిల్లు 2,700 మనకి కొంచెం సేపట్లో సో అబద్ధం మీరు అనేది ఒక చెప్పారు. నిమిషం అమ్మా. మీరు చెప్పేది ఏంటంటే కనుక ఆవిడ అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నా కూడా వీళ్ళకి ఎటువంటి లోటు చేయలేదు. చేయలేదు సార్. ప్రతిరోజు నేను ఏ నాడైనా కూడా ఒక్క నాడైనా ఇంటికి రాకుండా ఉన్నానా? మరి ఇక్కడికి వచ్చి కూర్చుని వ్యతిరేకంగా మాట్లాడితే ఇంట్లోకి ఏ రూపాయి ఇవ్వరని రూపాయి చెప్పేసి ఎవడు అన్నారు మీరు. లేదు జీతం మేడం, అంతా మంచి తీసుకెళ్ళి అక్కడ ఇవ్వట్లేడు, నొల్లి అవుతుంది. నేను ఇప్పుడు లాస్ట్ లో ఏమడిగా? అమ్మా, ఈ 1 year నుంచి కానీ ఇచ్చాడని అంతే, నాకు ఇందాక ఏం 3,000 ఇస్తాడు కదా. చెప్పిందమ్మా? ఏముంది, మేము 4 కదా, 3,000 ఇస్తాడు కదా. అందులో 1,000 వేసి ఇంట్లో అన్ని చేస్తాడు. అమ్మ మీరు అన్ని నిజంగానే చెప్తున్నారు కానీ ఇందాక మీ అమ్మ ఏమనిందంటే కొద్ది రోజులుగా అసలు ఇంట్లో సంవత్సరం నుంచి ఏమి ఇవ్వట్లేదు, మా నాన్న 25 నుంచి 30,000 వరకు సంపాదిస్తాడు కానీ ఏమి ఇవ్వట్లేదు అని చెప్పేసి అన్నారు మీరు. ఇట్లేడు, ఇంట్లో వస్తాయి ఇవ్వడండి. మేడం, వస్తాయి. 1 రూపాయి ఇయ్యడు. మొత్తం వాళ్ళకే చెప్పిందా నేను? అమ్మ, మీకు దృష్టిలో ఇంట్లో ఇవ్వడం అంటే మీ చేతికి క్యాష్ ఇవ్వడం. ఆయన కరెంట్ బిల్లు కడుతున్నాడు, ఇంటి ఖాళీ రెంట్ కరెంట్ బిల్లు కడుతున్నాడు, ఈయన కడితే గ్యాస్ బిల్లు ఆయన ఇంటి రెంట్ ఎంత? రెంట్ లేదు మేడం. రెంట్ లేదు, ఓన్ లేదు, మా హౌస్. బాబుదే ఇంట్లో. సరుకులు తిప్పి కొడితే 3,000 మీ అబ్బాయి ఇస్తున్నాడు, ఇంకో 3,000 ఈయన వేసుకుంటున్నాడు. అమ్మా, మీ మినపప్పు మెడికల్ ఎవరు ఖర్చులు. తెస్తారు? ఇవన్నీ కాదు, ఇవన్నీ కాదు. మీ అమ్మాయి ఇక్కడ వచ్చి కూర్చుని మొదట్లో ఏమందంటే ఏమండి రూపాయి కూడా ఇవ్వడు అని అంది. ఆ పెద్ద ఆయన ఇక్కడ కూర్చొని మీ మెడికల్ ఖర్చు లేదంటే ఇంటికి సంబంధించినటువంటి అవసరాలు అన్నీ కూడా నేనే చూసుకుంటా అంటే మీ అమ్మాయి గమ్మున ఊరుకుందా లేదా? లేదు, ఒక చెప్పిన మేడం, ఖాళీ నేను 1 షుగర్ year గోళీ, క్రితము, 1 బీపీ year గోళీ. సరే, ఓకే ఓకే అమ్మా. 1 year క్రితము నేను చెప్తున్నాను, మీ మ్యాటర్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నా కొడుకు మొత్తం ఇల్లు నడిపించి నెలకు 3,000 రూపాయలు ఇచ్చేవాడిని కూడా. సార్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ తీసేసాను సార్. మోర్ ఈజ్ అబౌట్ మోరల్ అండ్ ఇమోషనల్ వాల్యూస్. మీరు 35 సంవత్సరాలు అయింది పెళ్ళై. ఏ రోజైతే కనుక ఆవిడ పెరాలసిస్ వచ్చి మంచాన పడిందో ఆటోమేటిక్గా మీరు బిషానా మార్చేసి అక్కడికి వెళ్ళిపోయారు. మోరల్ అండి, ఎథికల్ వాల్యూస్ అండి. సింపుల్గా ఆవిడ స్థానంలో మీరు నిలబడి చూసుకోండి. మీ మనస్సాక్షి ఏం చెప్తుందో ఒకసారి ఆలోచిద్దాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ 3,000 2,000 కాదు. ఆవిడ ఏ పాపం చేసిందని చెప్పి ఈ రోజు ఆవిడకి శిక్ష. ఏం పాపం చేసింది? నేను ప్రతి ఒక్కటి ఈమెకు ప్రతి ఒక్కటి చూసుకుంటాను. కానీ నేను ఈ పెరాలసిస్ వచ్చిన అంతకంటే ముందు నుంచి ఆమెని ఎట్లా అంటే బై మిస్టేక్లో ఆమెతో కొంచెం లొల్లి అయింది కాబట్టి ఆమెని మ్యారేజ్ చేసుకోవాలని పెద్ద లొల్లి చేయబట్టి మ్యారేజ్ చేసుకుని నేను చేసుకోబోతాను. ఎప్పుడు చేసుకున్నారు పెళ్ళి ఆవిడ్ని? పెళ్ళయిందా? చేసుకున్నాం మేడం, చేసుకున్నాం కదా. దాంట్లో వాళ్ళ హస్బెండ్ ఎలా చనిపోయాడు సార్? వాళ్ళ హస్బెండ్ కు ప్రాణం బాగలేకుండే. ప్రాణం బాగోకపోయిందా? అయితే ఆవిడ చంపిస్తుంది. లేదు చెప్పారంట ఆవిడే ఏమండి చంపేసింది. ఆవిడకి తెలియదు అంటే మీరు పెళ్లి చేసుకున్నట్టు? వాళ్ళకి తెలియదేమో. ఆమె నాకు తెలుసు. నీకు తెలుసా? చెప్పింది అమ్మాయి. అంటే పెళ్ళప్పుడు అసలైన వ్యక్తి ఆవిడకి తెలియదు. మాకు తెలియదు. ఫోటోస్ చూసి నీకు ఎప్పుడు తెలుసు అమ్మా? ఇప్పుడే తెలిసిందా? చెప్పాను కదా మేడం, స్టేటస్ పెడుతుంది, మేము చూడగానే డిలీట్ చేసేస్తుంది. అట్లా నువ్వేమో మీ అమ్మకి ఏ విషయాలు చెప్పు. 3 సంవత్సరాల క్రితమే నీకు తెలిస్తే కూడా చెప్పలేదు. ఇంటికి ఇలా ఉన్న అదే మీ అమ్మకి నువ్వేమీ చెప్పు, ఆవిడకి తెలియదు విషయం. నేను కూడా కష్టపడ్డా. నేను బట్టల పని చేసిన, నేను అన్ని అమ్మిన, ఆయన అన్ని చిల్లర సామాన్ అన్ని అమ్మిన, మూట వేసుకున్నా, గల్లీ తిరిగిన. అడుగు గల్లీ సాయంత్రం వస్తుంది
బియ్యము అవన్నీ పట్టుకొని వస్తాం. అమ్మ ఆయన కూడా మిమ్మల్ని ఏమీ అనట్లా, బాగానే ఉందండి. కాకపోతే ఓ 10 ఏళ్ల నుంచి మా మధ్య ఫిజికల్ రిలేషన్ లో వీటిలో కాస్త ఇబ్బందులు జరిగినాయి. దానివల్ల నేను యంగ్గా ఉన్నాను, 1 సంవత్సరాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేయను కాబట్టి ఒక ఆవిడ తగులుకుంటే ఆవిడ కాస్త నన్ను బ్లాక్ మెయిల్ చేసింది. మంచుకున్నప్పుడు తరిగించుకున్నాడు. అదే చెప్తున్నాడు, నన్ను బ్లాక్ మెయిల్ చేసింది, ఫోర్స్ఫుల్ గా అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందండి, వదిలించుకోవడం కుదరలా అంటున్నాడు. ఓ ఎన్ని కథ పడ్డాను అనుకున్నా, మస్తు కథ పడి మస్తు కొట్టిండండి. ఎట్లా నమ్మతో నమ్మనమో ఇట్లా బొక్క నీళ్ళు పోసిండు. అమ్మా వాళ్ళు ఇప్పుడు పెళ్లి చేసుకుంటే మనకి అడ్వాంటేజ్, తర్వాత మాట్లాడుకుందాం కానీ. సరే ఆవిడ రమ్మనండి ఇక్కడ పెద్ద పని. సరే ఇప్పుడు ఇగో ఆవిడ కూడా మధ్యలో తగులుకున్న ఆవిడ కూడా వచ్చింది, ఆవిడ కూడా పిలుద్దాం ఒకసారి. రండమ్మా. ఏంటండి ఇదంతా? మేడం మేమిద్దరం ఒక దగ్గర జాబ్ చేసినట్టుంది, పరిచయం అయింది, చేసుకుంటాను అన్నాడు. చేసుకున్నాక మేము కొంచెం అటు ఇటు వెళ్ళాం. మేము పెళ్ళి అయ్యింది, 3 పిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళు అయినాయి. మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారమ్మా. మనమరాళ్ళు మనమడు ఉన్నారని నాకు తెలియదు. పిల్లలు అయితే 3 ఉన్నారని చెప్పాను. కాల్ చేస్తే కూడా నేను అదే మాట చెప్పాను, మ్యారేజ్ అయిందని తెలియదు. ఉండండి, ఆయన బాధ ఆవిడ బాధ చెప్పలేదు. అరే ఆవిడ వచ్చి కూర్చునేసరికి మీకు బూస్ట్ ఎక్కువైందా కాస్త? నన్ను చూడండి, అంత ఏం అరేంజ్మెంట్ చూడాలండి, ఏం చూడాలి? అరేంజ్మెంట్ చేయాలి అంటే అంత ఇది కాదు సార్ వాళ్ళకు. ఇంకా మీ మాటలు విన్నారంటే ఇంకా ఎవరన్నా ఆడోళ్ళు ఆవయ్యారంటే ఇంకో మొగుళ్ళు పోయి ఇంకొన్ని దగ్గులు కావాలన్నట్టుగా ఉంది మీ మాట. 39. ఆయన ఏజ్ ఎంత తెలుసా? తెలీదా? 10 ఏళ్ల నుంచి ఆయన ఏజ్ ఎంత తెలీదా మీకు? సరే మీరేమనుకుంటున్నారు చెప్పండి, ఎంత వయసు అనుకుంటున్నారు ఆయనది? 50 వరకు ఉంటుంది. అబ్బా నీది 39, నీది 49 ఎంతన్నా? 39. నీకు 39, ఆయనకి 40 ఏదన్నా 49, అనుకుంటా. 50 అమ్మా అనుకుంటా. ఇగో పెళ్ళయిందంటగా మీ ఇద్దరికి, మొహం ఎందుకు దాచుకుంటున్నాం? ఇంకా మీ ఆయన కదా పక్కన ఉంది, తీ. TV9 లో వాళ్ళకి అతను 1 year పెంచితేనే కోపం వచ్చింది, నువ్వు 4 years దించేసావు కాబట్టి అతను చాలా హ్యాపీ, ఫుల్ హ్యాపీ. అతను ఆయన ఏజ్ 65 years. చెప్పకుండా చేసుకున్నాడమ్మా. ఏం మేడం మీ అమ్మాయి చెప్పింది ఇందాక. నేను కూడా చెప్పినమ్మా, అది కరెక్ట్, నేను అవద్దని చెప్పనమ్మా. అమ్మా అతను దహించిపోతాడు, ఆ నీ కోపంతో వయసు రగిలిపోతాడు. ఎంతమ్మా? నీ నీ వయసు వయసు ఎంత? మారితే. 56. నీది 56. నీకు 56 ఉన్నప్పుడు మీ ఆయనది 65 ఉంటది కదమ్మా, 65 ఉంటదిగా. ఆయన రిటైరా? అసలు అమ్మో ఒక్క రోజు తేడా చెప్పిన ఆయన ఊరుకోడమ్మా, ఇప్పుడు అసలు విలవిల్లాడిపోతాడు. నేను ఎలా ఉన్నాను, ఆవిడ ఎలా ఉంది? 54 అసలు, లేకపోతే 50 ఈవిడ అనుకున్నట్టు. మాకు అసలు ఏజ్ కూడా ఇంపార్టెంట్ అతనికి కాదు. పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు, పిల్లలకి పిల్లలు కూడా ఉన్నారు అనే. పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారని చెప్పిండు అంతేగాని. మరి నిన్న ఎలా పెళ్లి చేసుకుంటాడు అనుకున్నావు నువ్వు? నిన్న ఎలా పెళ్లి చేసుకుంటాడు అనుకున్నావు? అది లీగల్ గా వ్యాలిడ్ అవ్వదని నీకు తెలుసు కదా. అట్లా అంటే లేదు మేడం, అదేంటి మాకు నేను మా భార్యతో ఉండట్లేదు, అసలు నాకు ఎవరు తాళి లేరు కట్టాడు మేడం. నిజంగా? ఉన్నది మేడం. బయటిది అవసరం లేదు, తెలుగు ఊరికే ఉందా లేదా అనేది. అంటే మీ ఫస్ట్ మ్యారేజ్ ఏంటమ్మా? మీ ఆయన చచ్చిపోయాడా, చంపబడ్డాడా? చనిపోయారు సార్, కావాలంటే డాక్టర్ సర్టిఫికేట్స్ అన్ని ఉన్నాయి. క్యాన్సర్ వచ్చి చనిపోయింది. క్యాన్సరా పారాలిసిస్? లేదు మేడం, క్యాన్సర్ వచ్చింది. నాకు తెలియదా సార్ 10 సంవత్సరాల నుంచి? మేడం నాకు తెలిసినాక నేను పోయి నీట్ గా చెప్పాను మేడం, వదిలేసే అని చెప్పినాక కూడా పెళ్లి ఎట్లా చేసుకుంటది మేడం? అప్పటికి పెళ్లి అయిపోయింది. కాలేదు మేడం, అప్పటికి పెళ్లి కాలేదు. అప్పటికి పెళ్లి అవ్వకపోతే నువ్వు ఆ అమ్మాయితో ఎదురు తిరిగే మాట్లాడేదానివి కదా. నువ్వు ఈడ ఎవరిని పెట్టుకొని కూర్చున్నావు, బిడ్డను పెట్టుకొని కూర్చున్నావు నువ్వు. 2024 ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ లో కూడా రాసిచ్చావు కదా ఇంకోసారి అతన్ని రానివ్వనని. మరి ఆ మాట మీద ఉండొచ్చు. సరే పాత విషయం వదిలే. ఇంటికి ఏం రావట్లేదు మేడం, ఆయన తాగి డ్రింక్ చేసినప్పుడు ఆ టైంలో వస్తాడు, వచ్చినప్పుడు కూడా అదే ఎప్పుడైనా గానీ రానివ్వను అని రాసి ఇచ్చావు కదా, ఎందుకు రానిస్తున్నావు అని కూడా అడిగాను మేడం. నేను డైరెక్ట్ ఆన్సర్, రానివ్వనని పోలీస్ స్టేషన్ లో రాసి ఇచ్చావు, ఎందుకు రానిస్తున్నావు? పోలీసులకు కంప్లైంట్ ఇవ్వచ్చుగా. నేను ఎట్లా ఇవ్వాలి మేడం? ఏమన్నా అంటే నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను, ఆ వెళ్ళిపోయినా కూడా అది నా మీదకే వస్తుంది కదా మేడం. ఏమ్మా నువ్వే కోసుకొని లేదు మేడం, ఇది ఇంటికి వస్తావా రావా? ఇది స్టార్టింగ్ నుంచే ఉన్నది. ఆయన పరిచయం కాకముందు ఆయన మరి ఫోటోలు ఎక్కడి నుంచి వచ్చాయి? అది స్టార్టింగ్ నుంచి నా మొబైల్ లోనే అమ్మ ఫ్రెష్ గా కట్ చేసుకున్నటువంటి ఫొటోస్ అక్కడ ఉన్నాయి. లేదు సార్. ఎందుకు కట్ చేసుకున్నావు నువ్వు? అసలు ఎందుకు కట్ అదే చేసుకున్నావు? ఇక్కడ 5 years back. ఈయన బయటకు వెళ్తాడు, ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటారు నా దగ్గరకు వస్తున్నారేమో. ఈయన బయట తిరిగేది, ఈయన బయట అసలు రానివ్వకపోతే వాళ్ళకు నమ్మకం కలిగిద్ది కదా, ఎక్కడ తిరిగితే మీకు ఎందుకు, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కదమ్మా. అనుకుంటున్నా కదా మేడం, నన్ను ఇప్పుడు ఈయన టార్చర్ పెడుతుంది కదా, నీ దగ్గరకే వస్తున్నాను అని అంటున్నారు, నేను ఈడికే వస్తాను అని ఈయన అనమాట. మరి నేను ఎక్కడ నేను ఏమన్నాను చెప్తాను. సరే కలిసి ఉన్నారు అంతవరకు ఓకే, పెళ్లి ఎప్పుడు చేసుకున్నారు, ఎందుకు చేసుకున్నారు? నువ్వు బలంతో పెట్టావంటే పెళ్లి చేసుకోకపోతే ఊరుకోనని చెప్పి చేసుకుంటాను అది ఇది అని మేము అని అంటే అటు ఇటు తిరిగాం మేడం. అందరికీ తెలిసిన తర్వాత చేసుకోకుండా ఎట్లా, ఇప్పుడు నా ఫ్యూచర్ కూడా ఖరాబ్ అవుతుంది కానీ నేను అన్నాను మేడం, అట్లా చేసుకున్నాను. మీ ఇద్దరికి పిల్లలు ఉన్నారా? ఉన్నారు. మీ మా ఇద్దరికి ఇద్దరికి లేదు.
అయితే నేనన్నాను, నేను వాళ్ళకేం డిస్టర్బ్ చేయను, నీకేం డిస్టర్బ్ చేయను, చేసుకున్నావు కదా నా అంతా నేను ఉంటాను, నీ రూపాయి వద్దు నాకు, జస్ట్ ఉండు నాకు అంతే అని చెప్పాను మేడం. ఇప్పటికీ కూడా నాకు ఏమి ఇవ్వలేదు ఇంట్లో మేడం. ఏం ఖర్చులు ఏమి ఇవ్వడా? నాకేం ఏమి ఇవ్వలేదు ఇవ్వను మేడం. సార్. ఏమి నా ఇవ్వడు మేడం. భగవంతునితో నా 3 పిల్లలు సాక్షి. అమ్మ నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అమ్మ, నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? నేను ఇంట్లో స్విచ్చింగ్ చేసుకుంటున్నాను మేడం. అమ్మాయి జాబ్ చేసి టైలరింగ్ ఇంట్లోనే సార్, ఇంట్లోనే డోర్ చేస్తా. కర్టన్స్ నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నావు. నేనే బతుకుతున్నాను. ఎందుకమ్మా ఎవరికి సుఖం లేనటువంటి మీ బంధం ఎందుకమ్మా? వాళ్ళకి సుఖం లేదు, నువ్వు హ్యాపీగా లేనంటున్నావు. అతను మందు తాగటం గురించి రేపు పబ్బో బార్లాగా వచ్చేదానికి ఇదంతా ఎందుకు? ఇది ఏం ఆయన ఉద్ధరించుకుంటున్నారు? ఏదో అయిపోతాడని నువ్వు విలవిల్లాడుతున్నావు, వాళ్ళు ఉన్నారు కదా నా దగ్గర చూసుకోవడానికి. ఆమెకి ఎంత అమౌంట్ పంపించిండో, ఏమేమి అమౌంట్ పంపించిండో నా దగ్గర అమౌంట్ నేను పంపించినవి కూడా ఉన్నాయి మేడం. నేను పంపించినవి కూడా నీకెట్లా తెలుసమ్మా అవన్నీ? నేను పంపించినవి కూడా ఉన్నాయి మేడం. నాకు ఆయన నేను ఇచ్చినవి నాకే రిటర్న్ ఇస్తాను. అమ్మా మీరు ఎన్ని చెప్పినా మేము కాసేపు వింటూ ఉంటాం కానీ ఎవరు నిజాలు మాట్లాడుతున్నారు, ఎంత నిజాలు మాట్లాడుతున్నారు మేము ఎస్టిమేట్ చేయగలుగుతాము, వాళ్ళని కానీ మిమ్మల్ని కానీ. కొన్ని విషయాలు మేము బయటకు మాట్లాడలేక విని ఊరుకోవడమే మా జడ్జిమెంట్ లో అమ్మా చెప్పుకోవాల్సింది. మీరిద్దరు విడిపోయి ఉండలేరా? ఒకే మాట నేను అడుగుతున్నా. ఉండలేము సార్. ఆ? నేనైతే ఉండలేను. నేను పోనన్నా పోతాను, ఎక్కడన్నా పోతాను, నేను ఎక్కడన్నా పోతాను. రియల్గా చెప్తున్నా సార్. పోలీసు వాళ్ళకు కూడా మొన్న అదే చెప్పిన. ఏమని? రియల్గా నేనైతే ఉండను. నేను ఉండాలంటే ఒంటరిగానే ఉంటాను. ఆ. కానీ హైదరాబాద్ కూడా ఉండను. నేనైతే ఒంటరిగా నేను ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉంటాను. అంటే వీడియో లేకుండా వీళ్ళు లేకుండా ఒంటరిగా వెళ్ళిపోతారు. ఒంటరిగా ఉంటాను. లేకపోతే పోనన్నా పోతాను. 1 సంవత్సరం అన్నా బతికినా చాలు. నేను ఒంటరిగా ఎవ్వరు లేకుండా 1 సంవత్సరం బతికినా చాలు. అంతేగాని వీళ్ళనైతే వదిలేయడానికి రెడీ కానీ ఆవిడ వాళ్ళని మటుకు వదులుతాను. ఇంత చేసిర్రు అంటే చెప్పక నేను పొద్దునాడు ఇలా నా సెకండ్ షిఫ్ట్. నేను పొద్దునాడు పైన పనుకున్నాను, లేచి వచ్చినాను. టిఫిన్ ఏం తప్పు చేశారు నారాయణ గారు? వాళ్ళు ఏం తప్పు చేశారు? మా నాన్న మాకు కావాలి, నా భర్త నాకు కావాలి అనుకోవటం తప్ప? నాన్న భర్త మీకు ఏం తప్పు చేశారు? కాదు కదా. నాకు స్ట్రైట్ ఆన్సర్ కావాలి. భయంకరంగా టార్చర్. ఏం టార్చర్ అండి? మీ ప్రవర్తన వినండి. మీ ప్రవర్తన తర్వాత వాళ్ళ టార్చరా? వాళ్ళ టార్చర్ తర్వాత మీ ప్రవర్తన? ఏమో కాదు, సమాధానం అంటే కరెక్ట్ గా రావాలి. మీరు అక్కడ మొదలు పెట్టిన తర్వాతే వీళ్ళు మొదలు పెట్టారు. అంతేగాని వీళ్ళు మొదలు పెట్టిన తర్వాత 30 సంవత్సరాల పాటు ఏమీ లేదు మీ కుటుంబంలో, నో ప్రాబ్లం. సరే నేను ఇప్పటి కూడా ఎవరిని డిస్టర్బ్ చేయాలని, ఎవరిని కూడా నేను డిస్టర్బ్ కూడా చేయను. ఈమెను డిస్టర్బ్ చేయను. నేను సతమతం అవుతాను కానీ నేను రూపాయి ఎవరిని అడగాను. ఏ పిల్లగాడు కానీ నేను పెట్టినాను కానీ నాకు పిల్లగాడు రూపాయి ఇవ్వలేదు. ఎవరు ఈమె ఇవ్వలేదు, ఈమె కూడా పెట్టలేదు. నేను నా ఖర్చు నేనేదో చూసుకుంటా. నేనేదో ఆమె పెట్టుతా, మొత్తం పెడతా. ఆమె ఎవరు ఆమె తింటున్నాడు. అది ఆమె పెడుతున్నా అది చేసిన నువ్వు అనుకుంటే నేనేం చేస్తాను? ఇచ్చి పెట్టినా పెట్టకపోయినా సింపుల్ గా బ్లాంక్ గా ఒకే పోలీస్ స్టేషన్ అయినా ఆర్మీ వచ్చినా ఎవరు వచ్చినా మీరు వద్దంట. నీ దగ్గర ఉంటుందా? ఎట్లా నీ దగ్గర ఉంటుందా? నా దగ్గర అదే అవుతూ ఉంటానికి, నా దగ్గర అదే అవుతూ ఉంటానికి. మరి అది నీ పని చేస్తాను ఇట్లా పెట్టి ఇట్లా అంటుంది. అది ఎవరు మాట్లాడటానికి? ఏంటి? నా జాగ్రత్త ఎందుకు అలా వస్తుంది? నీ జాగ్రత్త, అది నీ అవుతుంది. జాగ్రత్త, నీ దానికి పెళ్లి అయ్యా కాదన్నా, కట్టించిన దానికి 2 పిల్లలు లేరు, 2 పిల్లలు ఉన్నారు. నీ ఏదో అయ్య పిల్లలు కట్టించినా లేకపోతే నీ అయ్య చేసిండు? ఏం చేసిండు? నా అయ్య ఏం చేసిన? నా అయ్య నేను అరే నువ్వు నా జాగా నా జాగా అంటావు. నా నీ అయ్య జాగా నీ- చూడలేదులే. నిన్ను అంటున్నా నా జాగా కదా, నువ్వు నా కదా. ఏం నాది 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 నా మాటకంటాడు. నేను ఎవరిని నీకెందుకైతా? దానికే నీది నీది నేను నువ్వు చేయబట్టే నా పరిస్థితి ఇట్లా ఉంది. లేకపోతే నేను తను పెట్టుకొని రాజేస్తున్నావు. కరోడు పత్తిని ఉంది. నువ్వు మంచి ఇప్పుడు నువ్వు కదా కరోడు పత్తి. నాకు 25 ఎకరాలు మేడం. ఎక్కడ పడితే అక్కడ పోతారు. అయిపోయింది. ఆ? ఏమైంది 25 ఎకరాలు? 25 ఎకరాల భూమి అండి. నేను ఒక్కనే కొడుకుని దానికే పెట్టిండు. దాని మళ్ళా ఎవరు? అమ్మా, ఈవిడ వచ్చింది 10 ఏళ్ళకి. అట్లనే మా కాదు. అప్పటికే హారతి కర్పూరం అయిపోయింది. అది బండ మాటకి అంటున్నా, అది అన్న మాటకి సాధారణంగా అంటున్నా. దానికే పెట్టిండు. మళ్ళీ ఏమంటే ఆహా, కోపంతో అంటున్నావా? ఓకే. విన్నావమ్మా? చూస్తున్నావు ఇక్కడ బురదంతా నీ మీదే పడుతుంది. ఏది లేదు, మళ్ళీ ఇదంతా పెంట నీకు అవసరమా? మా మరుగు మంది ఏం పెట్టిందో ఏమో. ఆమె పెట్టుడే ఉంది నన్ను. ఆవిడ బాధ ఆవిడదండి, ఆవిడ అంటుంది. బాధపడతారు డెఫినెట్ గా, మీ ఆవిడ కదా. మేడం ఆమె పెడితే నేను ఈ లెవెల్లో నేను ఉండను. నేను ఇంత ఫిట్నెస్ తో ఉండను. అరే పద్దాక ఫిట్నెస్ బాబు. పెడుతుంది, సాత్తుంది, నీకు కూర్చోబెట్టి రాస్తుంది. ఎవరు సాధ్యం నిన్ను అవసరం లేదు. కూర్చోబెట్టి రాస్తుంది. నువ్వు చేస్తున్నావా? నువ్వేం పిల్లలు కష్టపడుతున్నావా? చేస్తున్నావా? ఆమెనే రాసి పెడుతుంది. ఆమె దవాఖానలు వేస్తుందమ్మా, దవాఖానలా లేదు మేడం, తెలుసా? నేను గ్యారెంటీ ఇస్తామ్మా. నేను ధర్మంగా ఎత్తున్నా, అడుగు కావంటే అడుగు. దవాఖానలు వేస్తున్నారు, అడుగు. దవాఖానలు వేస్తున్నారు. మా ఆయన అడుగు. ఇలా వీళ్ళందరూ ఇలా తిట్టుకుంటుంటే నీకు హ్యాపీగా ఉంది కదా? కొట్టుకోండి నీ అంకమ్మ, కొట్టుకోండి శుభ్రంగా. మరి ఇంకేంటమ్మా? ఎవరు సంతోషంగా ఉన్నారు, ఎవరు సుఖపడుతున్నారు? అలా జాలిగా ముసుగు కప్పుకుని వచ్చినంత మాత్రాన నీకేం సానుభూతి రాదమ్మా. నువ్వు చేస్తుంది అక్షరాల పాపం పని. నీ పిల్లలు ఓకేనా? ఇదంతా చూస్తూ మీ పిల్లలు ఓకేనా? వాళ్ళు చిన్నగా ఉన్నారు సార్ అప్పటికి. అప్పుడు చిన్నారు, ఇప్పుడు పెద్దోళ్ళు అయ్యారు కదా. ఇప్పుడు హర్షిస్తున్నారా? అమ్మ నీకు అవార్డు ఇవ్వాలమ్మా, నీకు పెద్ద నిన్ను సన్మానించమ్మా అంటున్నారు. వెళ్ళినప్పుడు పరిచయాలు వీళ్ళిద్దరు. ఇట్లా ఇదంతా ఉందా అంటే నేను ఆమెను తీసుకురాకపోతుంది సార్. ఎందుకు ఉండదు సార్?
చేసిన దానికి ఏమనుకొని చేసినంత వచ్చారు? ఉంటది. ఎందుకు ఏమనుకొని ఉండదు? వచ్చారు? తప్పే ఉంది ఇక్కడ. ఇద్దరిని కలిపి చక్కగా అక్షంతలు వేసి పంపిస్తాం అనుకొని వచ్చారా? రాపోద్దా అని బతిలాడి తీసుకొచ్చిన నేను. ఇది న్యాయవేదిక, ఇక్కడ న్యాయం మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎవరు పరువు తీయట్లేదు, చేసింది తప్పు అని అంటున్నాం, మానవత్వంతో ఆలోచించమంటున్నాం. ఆ పెద్ద ఆవిడకి ఆఖరి రోజుల్లో జీవితం ఇమ్మంటున్నాం. తప్ప సార్ నేను తప్ప సార్ నేను నువ్వు చేసింది కరెక్టా? సార్ నేను ఒక్కడనైనా దీని దగ్గర ఉండలేదు. ప్రతిరోజు నేను ఎంటర్ అవుతాను, ప్రతిరోజు నేను వస్తాను. ఎందుకంటే దాన్ని మనసు నచ్చబెట్టొద్దు. ఈమె కూడా అంటది, ఏడుస్తుందేమో పో అంటది. ఏమండి, ఆవిడ దగ్గర 1% ఉన్నా, ఇక్కడ 99% ఉన్నా కూడా అసలు ఆ 1% ఎందుకు అని మేము అడుగుతున్నాం. ఎందుకో సార్ ఆమె చూడండి, నాకు తిండి పెట్టగలుగుతుందా? నేను వచ్చేసి ఇంట్లో భయంకరంగా ఒక విధంగా నేను ఇంట్లో గడుపుతున్నాను సార్. ఆ జీవితం కూడా, ఆ ఇంట్లో పోయే జీవితం కూడా వేస్ట్ ఆ అనుకుంటున్నాను. ఇంట్లో ఇన్నేళ్ళు ఆవిడ మీకు అన్నం పెట్టింది కదండి, ఇప్పుడు ఆవిడకి మీరు పెట్టొచ్చు కదా. పెడుతూనే ఉన్నాను కదా మేడం, ఏం అందుకే పెడుతున్నారండి? సానుభూతిగా నేను రోజు వస్తున్నాను. సానుభూతికి వస్తున్నా, వచ్చేం చేస్తున్నారు? ఏ? వచ్చేం చేస్తున్నారు? ఏం చేస్తున్నా అడగండి. ఏం చేస్తాను, ఏం నైట్ 10:30కి వస్తాడు మేడం. వచ్చి ఏం చేస్తాడు? అప్పటికి అందరు పడుకుంటారు తినేసి. 10:30కి రోజు వస్తామా? అగో మీ చిన్న కోడలే ఉంది, మీ చిన్న కోడలు చెప్తుంది అక్కడ నుంచి. వస్తుంది, నాకు తెలుసు. పెరాలసిస్ వచ్చిన 3 నెలలు మాత్రమే చూసారంట, దాని తర్వాత ఏం చేసిందే లేదంట. స్నానం పోసి ఈడ కొడతాడు, ఆ మగ్గుతోనే కొడతాడు. స్నానం పోస్తాడు తెలుసా, ఎన్ని బాధలు మస్తు మస్తు కొడతాడు. ఎందుకంటే అది ఫోన్ చేసింది అనుకో, తాగి చేసింది అది ఫోను, అది తాగి చేసింది ఫోను అంటాడు. మీరు తాగుతారమ్మా? తాగుతారమ్మా? తాగుతాంటా తాగి ఫోన్ చేసింది అన్నాడు. మీరు ఇటు వచ్చి చెప్పాలి, ఏం వినిపించదు. లేకపోతే అందరితో గొడవ పడితే ఆ రికార్డు ఆమెకు పంపించిండు. ఏం అవసరం మేడం పంపించడానికి? ఇంకా ప్రతి ఒక్క విషయం ఆమెకు అన్ని చెప్తాడు. నోరొద్దు. కాదు, ఇంట్లో ఉన్న విషయాలు రికార్డ్ చేసి అక్కడ బయట వినిపించడం అనేది తప్పు కదండి. పంపించలే నేను. అదే చెప్తున్నారు, మీ కోడలే చెప్తుంది కదా ఎదురుగా. ఉంది మేడం రికార్డింగ్. మా ఆయనతో కొట్లాడుకుంటాడు, ఆయన పెడతాడు. పెట్టాలా నేను ఏ రోజు అనలేదు. మేము మంచి మాట. పెడతాడు, మాకు పెడతాడు, మమ్మల్ని చూస్తాడు. కానీ ఒక్కోసారి మైండ్ తిరిగిపోతుంది ఆమె వల్ల, కేవలం ఆమె వల్లనే. ఆమె ఫోన్ చేస్తే మైండ్ సెన్స్ మారిపోతుంది. ఇప్పుడైతే 2 రోజుల నుంచి మొన్న ఈ నెల సౌదా లేవని మామయ్య పైసలు ఇవ్వండి, మీరు సగం మీద ఇస్తుంది మామయ్య, నేను పూర్తిగా తెచ్చుకుంటాను, పైసలు ఇవ్వనంటే కరెంటు బిల్లు కట్టుకోండి మీరే అని చెప్పారు. ఏసీ మీరు వేసుకుంటారు, మేము వేసుకుంటున్నామా? ఏసీ మీరు వేసుకుంటారు, మీరు కట్టుకోండి. నేను ఎందుకు కట్టుకోవాలి? మేము చూసుకుంటే చాలు. మాకంటూ సరే నాన్న మీరు కూర్చోండి. జీవితం లేదు, ఆవిడ జీవితం అడుక్కుంటుంది. ఇంకోసారి పారాలసిస్ వస్తే ఆవిడ బ్రతకదు తెలుసా? సార్ నేను బతున్నాను, ఖాళీ అంటే బతున్నా, మనిషి ఉన్నాను. మీరు ఎవ్రీ ఇయర్ మీకు 1 year తగ్గిపోతుంది. మీరు ఎలా ఉన్నారు, ఆవిడ ఎలా ఉంది? మీరు ఎలా ఉన్నారు, ఆవిడ ఎలా ఉంది? ఇప్పుడు 3,000 కరెంట్ బిల్లు, 5,000 ఇవ్వండి. మరి మందలించాం కదా, ఏమా పెట్టట్లేదు అంటున్నారు. పెడుతున్నాడు కదా మీ నాన్న అన్నారు. మీ తరపున సపోర్ట్ చేసావా? బిడ్డ కన్నావు కదా, బిడ్డ ఎన్ని అబ్బా అనొద్దు అట్లా ఏమంటున్నాడు. ఎన్నో అన్నది బిడ్డని కన్నావు, ఆ మాట అనొద్దు. నువ్వు ఉండమ్మా. ఆ రోజు అంత గొడవ చేసిండు. నువ్వు బయటికి వెళ్ళు ఫస్ట్, నువ్వు అసలు అంత గలీజ్ మాటలు మేడం. నువ్వు బయటికి వెళ్ళు, నువ్వు వస్తేనే మా ఇంట్లో కొట్లాటలు అవుతున్నాయి. నేను అంటేనే పడదు మేడం. డాక్టర్ గారు చెప్తారండి సార్. వాళ్ళు పాతుకుపోయారమ్మా, బాగా వేర్లు ఎక్కడో భూమి ఎక్కడో లోపలికి వెళ్ళిపోయారు. ఆవిడేమో ఏమీ తెలియనటువంటి విధంగా ఆవిడ అలా కూర్చుంది. కానీ ఆవిడ ఎలా ఆడించాలో ఆవిడకి అన్నీ తెలుసు. అయినా కానీ ఒక బయట స్త్రీ గురించి మాట్లాడటం కూడా వేస్ట్ అమ్మ. ఇక్కడ అతను అంత విధంగా అలా మాట్లాడుతున్నాడు, నాకు అక్కర్లేదు. క్లియర్ కట్గా దేశం పరువు ఒకటి, మనుషులకు సంబంధించిన పరువు. మీరు బాధ్యతాయుతమైనటువంటి దేశాన్ని కాపాడేటటువంటి ఒక పొజిషన్లో ఉన్న మీరు ఈరోజు ఒక మనిషిని ఎలా ట్రీట్ చేస్తున్నారు? సరే ఆమె ఏమైనా ఇబ్బంది పెడితే ఏమండి, ఇంతకు మించి ఇబ్బంది ఏంటండి? మగ్గులు బకెట్లతో కొట్టి కన్నబిడ్డని అతిశక్తులు ఆమెని ఫోర్స్ చేస్తున్నారు. కానీ ఆమె ఇది అవతలేదు. కావాల్సి ఉంటుంది అంటే ఆమె మీరు ఉండేటటువంటి ఇంతకు ముందు మీరు ఉన్నటువంటి పాత్రలో మీరు పోషించేటటువంటి పాత్ర చాలా ప్రధానమైనటువంటి అంశం. ఈ రోజు 4 జీవితాలను కాపాడాలి. నాకు కూడా మనసు ఉంది సార్, నేను కూడా ఏది మనసు ఇక్కడ ఏది మనసు? ఏది వీళ్ళు చేసినటువంటి తప్పు పాపం ఏంటి? మళ్ళీ ఆ డిస్కషన్ ఆర్గ్యుమెంట్ మళ్ళీ వెళ్తున్నాం. 1-2 నిమిషాలు నా మాట వినండి. ఏదేమైనా వెనకది ముందుకేసినా వెనక వేసినా కరెంటు బిల్లు మీరు కట్టినా కట్టకపోయినా ఈ కుటుంబానికి ఈ రోజు జరగకూడనటువంటి అన్యాయం జరిగిందండి. అందులో నేను కాదు, ఒక 1000 మందిని తీసుకురండి, ఎవరిని ఇంకో విధంగా మాట్లాడతారేమో చూద్దాం. అది మీ మనస్సాక్షికి కూడా తెలుసు. మీరేంటంటే ఈవిడితో ప్రయాణం మొదలైన తర్వాత వీళ్ళ యొక్క రియాక్షన్ ఉంది చూడండి. ఏది పంచాయతీలు పెట్టడం, ఇంటికి వచ్చాక పదే ప్రశ్నించడం, ఫోన్లో అడగటం, ఆ సెక్షన్ ఒకటే చూస్తున్నారు మీరు.
ఆ సెక్షన్ ఇచ్చి నా స్వేచ్ఛకు మీరు ఎవరు అడ్డుపడతారు, మీరు అడ్డుపడటానికి మీకు హక్కే ఉంది అనేటటువంటి విధంగా మీరు మాట్లాడతారు. మేము రిమోట్ మా చేతిలో రమ్మంటే రావాలి, టీవీ ఏదంటే ఆ ఛానల్ చేంజ్ చేయాలి, రావాలి ఆ ఛానల్ అని నేను వాళ్ళకి ఛానల్ లెక్క అనిపిస్తున్నాను వాళ్ళకు. ఒక్క నిమిషం ప్లీజ్, మేము మాట్లాడిన తర్వాత లాస్ట్లో మీరు ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పండి. వచ్చినటువంటి వేదిక ఏమి పొరపాటు వేదిక ఏం కాదు, కరెక్ట్ వేదిక, అందరికీ సరైనటువంటి న్యాయం చెప్పినటువంటి వేదిక. ఇక్కడ సిగ్గుపడవలసినటువంటి అవసరం లేదు. మీరు నిజంగా అంత వర్రీ అవుతున్నారు అంటే కనుక గిల్ట్ కాన్షియస్, మీ మనస్సాక్షి మిమ్మల్ని పొడుస్తుంది అనమాట. చేసినటువంటి తప్పు గురించి ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. మీకు ఎవరు ప్రశ్నించకూడదు, నిలదీయకూడదు, పోలీస్ స్టేషన్లో అడగకూడదు. మీరు అలా ఉంటే కనుక అలా ఉండాలి. ఆవిడ సైలెంట్గా అలా కూర్చుంటుంది, ఆవిడ మొత్తం డ్రామా ఆడిస్తూ ఉంటుంది. అమ్మ ఇక్కడ ఒకటే నేను చెప్తున్నానమ్మా, ప్రత్యేకంగా మీరు నేర్చుకోవాల్సింది. ఈరోజు మా నాన్న 30 years బ్యాక్ ఒకలాగా ఉండేవాడండి, 30 years మ్యారేజ్ తర్వాత ఇలా ఉన్నాడు అనేటటువంటి ఏవైతే మాటలు అంటున్నారో అవన్నీ అనవసరం. అంతకుముందు మీ తండ్రి ఎలా ఉన్నాడు అనేటటువంటిది అనవసరం, ఇప్పుడు ఎలా ఉన్నాడు అనేటటువంటిది ఇంపార్టెంట్. నెంబర్ 1. నెంబర్ 2, పదే ఇందాకటి నుంచి మీరు ఇక్కడ కూర్చుని ఏదైతే కనుక మీ నాన్న మీద, ఒక నాన్న వెళ్ళిపోయాడు, వేరే అమ్మాయితో వెళ్ళిపోయాడు, అక్కడ పెళ్లి చేసుకున్నాడో ఇంకోటో చేసుకున్నాడో, కానీ ఇంకేంటంటే మీరు ఎలా ఉన్నారంటే, నీ పొజిషన్ ప్రత్యేకంగా ఒక ఆడపిల్లగా నువ్వు ఫైట్ చేసేటటువంటి విధానం నాకు నచ్చినా కూడా ఇంకా మొత్తం అన్ని నూరు పోసేసి మా నాన్న మీద వేసేయాలి. అంటే ఏంటంటే ఒక తప్పు చేసినటువంటి వ్యక్తి కంటిన్యూస్గా ఇన్ని సంవత్సరాల పాటు తప్పు చేసుకుంటూ పోయి మీరు ఎలా అన్నా పోండి, అంత మానవత్వం లేకుండా అతను ఎలా మాట్లాడుతున్నాడు నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అంత కసి కోపం అతనిలో డెవలప్ అయ్యింది అనేటటువంటి నాకు అర్థం కావట్లేదు. ఒక్క కారణం ఎత్తకాలనే ఉద్దేశంతో ఒక్క కారణం నాకు కనిపించింది. తప్పు చేసి వెళ్ళిపోయాడు. మీరు వచ్చిన కాడి నుంచి ఇంకెంత కసి కోపం అతని మీద పెట్టుకున్నారు అంటే కనుక ఇది చేయడండి, అది చేయడండి, ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ చేసేసిందండి, అక్కడే ఉండిపోయాడండి, జీతాలు మొత్తం అన్ని దారదత్తం అక్కడే చేసేసాడని చెప్పి 32 సంవత్సరాల పాటు మీ నాన్న ఈ కుటుంబం గురించి ఎంత కష్టపడ్డాడు, ఏం చేశాడు అనేటటువంటి అంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్లాగా చేసేయటంతో అతను ఇంకా ఒక విధమైనటువంటి రాక్షసత్వం, ఒక తెగింపు వచ్చేస్తుంది అతను. అతను చేసేటటువంటి పని నేను అస్సలు సమర్థించట్లేదు. మొదటి నుంచి ఇప్పటి వరకు నేను కానీ మేడం కానీ అందరూ కూడా అతను చేసినటువంటి పనిని ఖండిస్తున్నారు. అతను చేసినటువంటి పాపం పని ఊరికే పోదు అనేటటువంటి విధంగా కూడా మాట్లాడుతున్నాం. కానీ ఈరోజు మరి అంటే మొదటి నుంచి ఇతనికి ఉమెనైజర్ అండి, ఆడవాళ్ళ అలవాటు ఉందండి, తాగుతాడు, తిరుగుతాడు, తందనాలు ఆడతాడు అని చెప్పి 30 సంవత్సరాల పాటు ఈ వ్యక్తి యొక్క చరిత్ర ఇలాగే ఉంది అని అంటే కనుక అది డిఫరెంట్ స్టోరీ. అతని ప్రయాణం ఈవిడితో ఆ దిక్కుతోచిన కర్మకాలి ఈ మహాసతీ సావిత్రితో జరిగినటువంటి ప్రయాణం మొదలైన కాడి నుంచి మీ నాన్న మీకు కాకుండా పోయాడు. అర్థమైంది కదమ్మా? సో అక్కడి నుంచి అది మొదలైనటువంటి ఆ తండ్రిని ఆ పక్కదో పట్టిన తర్వాత ఏదో విధంగా ఆ ప్రేమతో అతను చేసింది పాపం పని. అతను బోల్డ్గా ఇప్పుడు ఒకటమ్మా, ఎవరు కూడా ఇక్కడ కూర్చుని ఇంత బోల్డ్గా ఎవరు మాట్లాడలే. ఏంటి ఏమంటున్నాడు, ఏమండి నేనేం తప్పు చేయలేదండి, ఏదో తెలియకుండా అయిపోయిందని కొంతమంది అంటారు. లేదండి ఆవిడంటే కూడా ఇష్టం, ఈవిడంటే కూడా ఇష్టం, కాబట్టి ఇద్దరితో ఉంటానంటాడు. అతను క్లియర్ కట్గా చెప్పేస్తున్నాడు, ఆవిడ వాళ్ళకం చూడండి, ఈవిడ వాళ్ళకం చూడండి, ఆవిడ నాకు ఇది రావట్లేదు, ఆవిడ దగ్గరే ఉంటానని చెప్పి ఓపెన్గా ఇంత తెగింపు, ఇంత కఠోరంగా మాట్లాడుతున్నాడు అతను అంటే కనుక బహుశా అతని మనస్సాక్షి ఎక్కడో దెబ్బతింది. చేసినటువంటి పాపం పని కాదనట్లేదు. ఏంటంటే కనుక 30 years పాటు క్రమ పద్ధతిలో ఉన్నటువంటి తండ్రిని వాపస్ తెచ్చుకుని మనం పద్ధతిగా అతన్ని దక్కించుకునేటటువంటి ప్రయత్నం చేశామా, లేదంటే కనుక అప్పటి వరకు అతను కాపాడుకునేటటువంటి పరువుని మనం నిలదీసి రోడ్డు ఎక్కించామా? రోడ్డు ఎక్కించటం వల్ల అతనికి మామూలుగా చూస్తుంటేనే కనుక అతని యాటిట్యూడు, అతని ఈగో మామూలుగా లేదు అతనికి. ఎప్పుడైతే కనుక ఇది పబ్లిక్ ఇష్యూ అయ్యి మీరు మాట్లాడవలసింది మీరు మాట్లాడి డబ్బులు ఇవ్వట్లేదు, ఇక్కడ రావట్లేదు, అక్కడికి వెళ్ళిపోతున్నాడు అనేటటువంటి పెద్ద పంచాయతీ చేసేటప్పటికి అతను ఇంకా బిగించుకుని కూర్చున్నాడు. అంతే. ఏం బిగించుకుని కూర్చున్నాడు? ఎలాగా పబ్లిక్ అయింది ఇష్యూ, ఇప్పుడు పెద్ద గొప్పగా మాట్లాడేది ఏంటి, గంటల తరబడి మాట్లాడేది ఏంటి? ఆవిడ పరిస్థితి అలా ఉంది, ఆవిడ నన్ను సంతోషించలేకపోతుంది, సుఖపెట్టలేకపోతుంది, కాబట్టి ఆవిడ డిలీట్, ఈవిడ ఇన్వైటెడ్. ఏదైతే ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో చూడమ్మా, నిజంగా మీ నాన్న దేవుడు లాంటి మనిషిని రాక్షస్ చేసేసింది ఈవిడ. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు వేచి ఉంటారు. ఆ కటింగ్లు ఆ ఫోటోలు అవన్నీ చూసావు కదా. నేను అస్సలు ఆవిడ అలా సైలెంట్గా కూర్చుని మాట్లాడేటటువంటి విధానం కేవలం ఒక మాస్క్డ్ విధానం అంతే. అదంతా కూడా ఆవిడ ఒరిజినాలిటీ ఇది కాదు. ఇక్కడ జరిగేటటువంటి పేచి, ఇక్కడ జరిగేటటువంటి రాద్ధాంతం అసలు వాస్తవానికి ఎవరైనా గట్టిగా మాట్లాడాలంటే ఆవిడ మాట్లాడాలి. ఎందుకంటే భర్త పారాలిసిస్ వచ్చి చనిపోయాడు. ఓకే, ఏమండి, లేదంటే ఎవరు నారాయణ గారు, మా ఇంట్లో కూడా ఒక వ్యక్తి ఇలా పారాలిసిస్ అయ్యి చనిపోయినప్పుడు నేను అతనికి సహాయ సహకారాలు చేసి అతను హాస్పిటల్కి తీసుకొచ్చి ఆ భార్యగా నేను ఆ బాధ్యతను వహించాను. ఇటువంటి టైంలో ఇంకో టైంలో ఏదన్నా మాట్లాడుకోండి,
ఇంకో టైంలో ఏదో శారీరకపరమైన కోరుకున్నాను, తప్పు చేశాను, కక్కుర్తిపడ్డానని మాట్లాడి, ఈ టైంలో ఆవిడని వదిలేసి మీరు నా దగ్గరకు వస్తే కనుక అది పాపం అండి, అది మనం మట్టి కొట్టుపోయినట్టుగా అనేటటువంటి విధంగా నువ్వు ఏం చెప్పాను సార్ నేను. ఎప్పుడు ఆ విషయం చెప్పావమ్మా? చెప్పాను సార్ నేను. చెప్తూనే ఉండాలి. చాలా 10 సార్లు నీ చెప్పాను ఇంటికి సార్. నీ మా ఇంటికి ఇంటికి రాకని కూడా చెప్పాను సార్ నీ నేను. ఇంటికి 10 తాళం కప్పలు వేయాలి, మీ ఇంటికి 10 తాళం కప్పలు వేయాలి. అమ్మా నువ్వు తలుపు తీయకుండా నీ గడప తొక్కేటటువంటి దానికి నువ్వు ఇన్విటేషన్ ఇవ్వకుండా ఏ మగాడు అక్కడి వరకు రాడు, ఏ మగాడు కూడా ఇంత కసి కోపంతో ఎవడు మాట్లాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఆవిడని వదిలేసి నీ దగ్గరికి వస్తున్నాడు అంటే కనుక నువ్వు ఇచ్చిన ఇన్విటేషన్ కాదమ్మా, నువ్వు కట్ చేసుకోలేదా, రాకపోతే నేను చచ్చిపోతానని చెప్పి ఆ నువ్వు మాట లేకపోతే అనలేదు నేను సార్ నేను. నేను నాకు అమ్మా అనకుండానే కట్టించేసుకున్నావు తాలిబట్టు, అనకుండానే బలవంతంగా తాలిబట్టు కట్టించు. గ్యారంటీ కావాలని అడిగేవంట కదా, నా జీవితానికి ఏంటి, నా భవిష్యత్తుకి ఏంటి, నేను ఒంటరిదాన్ని అయిపోయినాను, గ్యారంటీ కట్టను. ఇప్పుడు మేడం ఎదుర్కొంటా ఇలా గర్వంగా చూపెడుతున్నావు కదా. చూపించంటే చూపించాను సార్. అదే ఎందుకు 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 నీకు ఆ కోరిక ఆశ లేకపోతే ఎందుకు చూపెడతావు? సెకండ్ మ్యారేజ్ వ్యాలిడా? అది ఈవిడ ఉండగా నీకు అది వ్యాలిడా? ఎవరిని అడిగినా, పసిపిల్లని అడిగినా చెప్తారు కదా నువ్వు చేసుకున్నటువంటి రెండో పెళ్లి వ్యాలిడ్ కాదని చెప్పి. అమ్మ ఒకటే చెప్తున్నాను, అతను ఒంటరిగా బతికితే బతికాడు, ఓకే. అతను అంటున్నాడు ఈ ఫ్యామిలీ వద్దు, ఆ ఫ్యామిలీ వద్దు, ఏది లేదు, నేను సన్యాసం తీసుకుంటాను, వెళ్ళిపోతాను అని అంటున్నాడు. ఇక్కడ చాలా ఈ సమస్యకి చాలా సింపుల్ పరిష్కారం. మీదేం పెద్ద గొప్ప బంధం కాదు అని అంటున్నారు. ఆవిడ మీరేమో అతని గురించి పడి చచ్చిపోవట్లేదు, అతను మీ గురించి ఏం పడి చచ్చిపోవట్లేదు. ఏదో యాదృచ్ఛికంగా అలా కలిసేమండి, ఆ ప్రయాణం అలా కొనసాగింది. అతను బోరు కొట్టినప్పుడు నాకు తాళి కట్టాడని నువ్వు అంటున్నావు కాబట్టి విత్డ్రా అమ్మా, నువ్వు విత్డ్రా అయిపో. నేను నీతో చెప్తున్నాను, నువ్వు చాలా సైలెంట్గా చాలా ఇదిగా ఉన్నావు కదమ్మా. నిజంగా నువ్వు అంత డీసెంట్ ఉమెన్ అయితే కనుక నీ పిల్లలకి రేపొద్దు నీకు ఫ్యూచర్లో నీకు ఒక తల్లిగా నీకు ఒక గౌరవం ఇవ్వాలి అంటే కనుక ఇటువైపు ఉండేటటువంటి పిల్లలు ఈ జీవితాలు హ్యాపీగా ఉంటే కనుక ఆవిడకి రేపొద్దున ఏదో అనారోగ్యంతో ఆవిడ చనిపోయిన తర్వాత ఆ పాపం నీకు తగలకూడదు అనేటటువంటి ఆలోచనతో నువ్వు ఉండేటట్టయితే కనుక సింపుల్గా నువ్వు విత్డ్రావు, మొత్తం అంతా సెట్ అవుతాయి. ఇంతకు మించి నేను ఏం చెప్పను. సింపుల్గా నేను ఒకటే విత్డ్రాల్, నువ్వు ఇక్కడి నుంచి విత్డ్రా అయిపోతే కనుక ఏది లాయర్ మేడం తర్వాత మాట్లాడేటటువంటి చాలా లీగల్ పాయింట్స్లో మీ ఇద్దరికి ఎటువంటి బ్యాండ్ బాజా బారాత్ అవుతుందని చెప్తారు. అక్కడి వరకు కూడా వెళ్లకుండా నేను విత్డ్రా అయిపోతున్నానండి అనేటటువంటి ఆలోచనతో నువ్వు మాట్లాడి విత్డ్రా అయిపోతే కనుక సమస్యకు పరిష్కరించినట్టే. ఏం లేదు కదా మీ దగ్గర, ఏం పెద్ద లవ్ స్టోరీ అంత ఏమీ లేదు కదా. నేను వద్దంటున్నానండి, 100 సార్లు తలుపేస్తానండి, అయినా కానీ బాటిల్ పట్టుకుని 10 సార్లు వచ్చి ఇంట్లో కూర్చుంటున్నాడు అని అన్నావు కదా, అదో పబ్బుకో బార్ కిందే వాడుతున్నాడు అన్నావు కదా. ఏముంది, క్లోజ్ చేయి ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. మేడం ఏం మాట్లాడామంటారు మేడం? చాలా హీట్ టాపిక్, సెన్సిటివ్ టాపిక్. అంటే 60 ఏళ్ళ వయసులో గర్ల్ ఫ్రెండ్ పెట్టుకొని ఉండడం అనేది నాకే ఆశ్చర్యంగా ఉంది. మీరు ఏం చెప్తారో నేను వెయిట్ చేస్తాను కదా, నిజంగా నేను వెయిట్ చేస్తున్నాను. మా అంటే దీనికి ఏం viewers చెప్తారో కూడా- అనేది నాకు తెలియదు. మన వ్యూయర్స్ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు, మాట్లాడమంటారా ఈ టాపిక్? ఎందుకంటే మన స్టేజ్ మీద అక్రమ సంబంధాలు, సెకండ్ మ్యారేజ్లు కొంచెం కూడా ఎంటర్టైన్ చేయం. లీగల్గా వాళ్ళకి హెల్ప్ చేయడానికి, ఒకవేళ ఏదైనా సైకలాజికల్గా ప్రాబ్లం ఉంటే సార్ హెల్ప్ చేయడానికి ముందు ఉండడం కోసం మా వంతు ప్రయత్నంలో, మా ప్రాక్టీస్లో కొంత ఇక్కడ ఫ్రీ సర్వీస్ ప్రొసీడింగ్స్లో మేము వెళ్తూ ఉంటాం. ఈచ్ కేసు డిఫరెంట్, ప్లీజ్ దయచేసి అండర్స్టాండ్ చేసుకోండి. ప్రతి కేసు మీరు ఊహించినట్టు ఉండదు. ప్రతి వ్యక్తి యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ డిఫరెంట్. ఇది ఇక్కడ మన సెకండ్ మ్యారేజ్ గురించి మాట్లాడుకుంటున్నామా, మనిషికి సంబంధించి వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుకుంటున్నావా అనేది మాట్లాడాలి. కొంచెం పాజిటివ్ పాయింట్స్ మాట్లాడుకుందాం ఫస్ట్. ఇందులో ఈ మధ్య కాలంలో కాదండి అసలు ఎవరిని చూడట్లా, ఒక కోడలు, చిన్న కోడలు, పెద్ద కోడల గురించి నాకు తెలియదు, ఆవిడ జనరల్గా ఉండే కోడలు లాగానే ఉన్నట్టుంది. అమ్మాయికి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. సెకండ్ కోడలు అత్తగారిని అంత బాగా చూసుకుంది నిజంగా నాన్న. ఎందుకంటే వీళ్ళ పర్సనల్ గొడవలు, వీళ్ళ తలనొప్పులు, సార్ ఉండండి సార్ ప్లీజ్, నేను మాట్లాడేటప్పుడు ఎవ్వరూ మాట్లాడొద్దు, అలా చూసుకునే కోడళ్ళు ఎక్కడా లేరు. అత్తగారంటే అమ్మ అంతే, అదే నీ కుటుంబం, అదే నీ ఇంటి పేరు, అదే నీ వంశం అనుకొని మీరు ప్రొసీడ్ అయితే సగం తగాదాలు తగ్గిపోతాయి. అంటే ఈ కేసులో నాకు ఎక్కడ పాజిటివ్లు కనిపించట్లా, ఉన్న 1-2 పాజిటివ్స్ చెప్తున్నాను. సెకండ్ కోడలకి 100% మార్క్స్ పడిపోయినాయి. నిజంగా ఆవిడ చేసుకున్న అదృష్టం ఏమైనా ఉంటే అట్లాంటి కోడలు దొరకడం. 2, ఆయనకు కూడా ఒక % ఆఫ్ మార్క్స్ పడుతున్నాయి. ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ అండి. ఆయన చేస్తున్న ఎక్సర్సైజులు కానీ, ఆయన ఉన్న ఆ జాబ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా అంత ఫిజిక్ ఏం మెయింటైన్ చేయరు. అలా ఒక ఫిజిక్ని మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, ఆరోగ్యం కాపాడుకోవడం. అది అలా చేస్తే కనీసం ఒక డెసిషన్ తీసుకోవడానికి కానీ, ఒకరితో మాట్లాడడానికి కానీ, ఒక వ్యవహారం కానీ స్ట్రాంగ్గా ఉంటుంది. 90%, 99 కదా, 100% లేడీస్ చేసే పని ఏంటంటే ఆఫ్టర్ 45s, 50s వచ్చేసరికి ఇంకా జీవితాలే అయిపోయినట్టు, మా ఆయన ఏం చేస్తున్నాడు అని కనిపెట్టుకోవడాలు, పిల్లలు ఏం చేస్తున్నారు, అల్లుడు ఏం చేస్తున్నాడు, కోడలు ఏం చేస్తున్నారు, ఈ పంచాయతీలతోటే సగం మానసిక సమస్యలు తెచ్చుకొని సర్వనాశనం అయిపోతున్నారు.
ఆ స్టేజ్కి దయచేసి వెళ్ళకండి. ఇక్కడ ఈ 2 వేరియేషన్స్. ఆరోగ్యం కాపాడుకున్న వ్యక్తి మాట్లాడుతున్న విధానం మానసికంగా, అంటే ఈవిడ విషయం మాట్లాడట్లా, 99% లేడీస్ చేస్తున్న పని. అలా కొంచెం ఆరోగ్యం కాపాడుకోవడానికి చూస్తే బాగుంటుంది అనేది ఇక్కడ ఇంకొక పాజిటివ్ మాట నేను మాట్లాడుతున్నాను. పూర్తిగా మైనస్లు పడే వ్యవహారం ఎవరికన్నా ఉంటే ఇక్కడ, అంటే వీళ్ళ పర్సనల్ మాట్లాడట్లేదండి, కూతురికి నీ ఇల్లు కాదు, నీ వ్యవహారం కాదు, నేను ఇందా నుంచి ఆపుకుంటున్నాను ఈ మాట చెప్పడానికి. ఎవరు నువ్వు అసలు? నీ వదినికి అన్ని మార్క్స్ పడిని, నువ్వెవరు ఆ ఇంట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి? తను నాకు ఫోన్ చేస్తాడు. అమ్మా, కూతురు బాధ్యతే తీసుకోవాలి. వచ్చామా, వెళ్ళామా, పోరాడామా, అమ్మకి ఏమన్నా హెల్ప్ చేసామా, నాన్నకేమన్నా హెల్ప్ చేసామా, అన్నకేమన్నా హెల్ప్ చేసామా, వదినకి ఏమన్నా హెల్ప్ చేసామా? నీ కుటుంబం వేరే, నీ వంశం వేరే, నీ చరిత్ర వేరే. నువ్వు చేసిన నిప్పు ఇంత దూరం వచ్చిందని నా ఉద్దేశం. ఒక విషయం వినండి, ఎప్పుడైనా కానీ ఎవరు ఎక్కడ ఏ స్థానంలో ఉంటే ఆ స్థానంలోనే ఉండాలి. తల్లిదండ్రులు ఆడపిల్లల జీవితాల్లో ఓవర్గా ఇన్వాల్వ్ అయ్యి సగం కాపురాలు నాశనం చేస్తున్నారు, దయచేసి అలా చేయొద్దు. అలాగే కూతుర్లు కూడా మీ అమ్మలో మీ వదుల్లో వీళ్ళ మధ్య గొడవలు జరిగిపోతే మీరు వెళ్ళిపోయి దూరిపోయి సలహాలు ఇవ్వద్దు. ఇక్కడ కర్మ ఏంటంటే తల్లిదండ్రుల మధ్య జరిగిన వ్యవహారం. కూతురు స్థానంలో నాన్నని అలాగే చూసుకోవాలి, అమ్మని అలాగే చూసుకోవాలి. ఆ స్టేజ్ దాటి నాన్న తప్పు చేశాడు కదా అని మా ఫ్యామిలీలో జరిగిన అన్యాయం ఇదా అంటే ఇక్కడ అది కూడా మాట్లాడట్లా. ఇక్కడ ఆల్రెడీ లైసెన్స్డ్గా ఆవిడ చెప్తుంది నేను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నానని. మీకు దమ్ముంటే, మీకున్న లీగాలిటీకి అలా తీసుకెళ్లి కేసు పెడితే వీళ్ళిద్దరు జైలుకి వెళ్ళేవాళ్ళు. మీరు 10 years నుంచి ఆ పాయింట్ని వాడుకోలే, కనీసం మీకు తెలిసిన తర్వాత కూడా వాడుకోలే. అంటే మీరే యాక్సెప్ట్ చేసిన విషయాన్ని మేమేంటి ఇక్కడ దించుకునేదే? ఆగమ్మా, మీ అమ్మకి అవసరంలా, మీ బ్రదర్కి అవసరంలా, నీకు అవసరంలా. నేను మాట్లాడుతున్నప్పుడు ఎవరు మాట్లాడొద్దు. మీ సీనే అది. మీరు 10 ఏళ్ల నుంచి యాక్సెప్ట్ చేశారు, 5 ఏళ్ల నుంచి సీన్ కూడా తెలుసు. మొన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి 1 year అయింది, పోనీ అప్పటికి తెలీదు. పోలీస్ స్టేషన్లో కూడా నువ్వు ఆవిడని రావద్దని రాయించుకున్నారే తప్ప మీ నాన్న వెళ్ళను అని ఎక్కడ మీరు రాయించుకోవాలా. 2, ఆయన్ని ఆపడం మీ వల్ల కాదు, దాన్ని మీరు యాక్సెప్ట్ చేసేశారు. ఇక్కడ మీరు వచ్చి కూర్చుని మాట్లాడిన విషయం ఫైనాన్షియల్ విషయాలే మాట్లాడుతున్నారు తప్ప మిగతావన్నీ చాలా వీక్గా ఉన్నాయి. 2, మాట్లాడాలి. ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క రకంగా ఉంటుందండి. ఇక్కడ ఎవ్వడు ఈవిని కానీ ఆయన్ని కానీ సపోర్ట్ చేయట్లా. కానీ ఒక వ్యక్తి లైఫ్ స్టైల్లో కొన్ని బాధ్యతలు ఉంటాయి. మ్యాక్సిమం బాధ్యతలు నిర్వహించేసిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ వ్యక్తులు వీళ్ళిద్దరు. ఇందాక నేను ఆయన ఒక మాట అడిగా, సార్ యాక్సిడెంట్లో వెళ్తున్నారు, అదే వెళ్ళారు మీరు, అదే యాక్సిడెంట్ మీకు అయ్యి మీకే పెరాలసిస్ వచ్చి మీ వైఫ్ అలా చేస్తుంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా అంటే ఆయన దగ్గర మాటలేదు. మనిషి మోరల్ వాల్యూస్ తోటి బతకాలి అనేది నా ఉద్దేశం. మేడం, మోరల్ వాల్యూస్ తోటే బతికితే నేను జీవితం ఎప్పుడు ఎంజాయ్ చేయాలి అని అడుగుతున్న క్వశ్చన్ కొంతమందిది. ఈయన అదే క్వశ్చన్ అడుగుతున్నాడు. 3 పిల్లల పెళ్ళిళ్ళు జాగ్రత్తగా చేశాను, నా భార్యని నేను బాగానే చూసుకున్నాను. అసలు ఈ విషయమే కనిపెట్టకపోతే గొడవే లేదని నా ఉద్దేశం. ఒక కూతురు వాళ్ళ నాన్నకున్న అక్రమ సంబంధం కనిపెట్టి వెళ్ళి బోడుపెత్తనం చేసి తెలియని అమ్మకి కొన్ని సంవత్సరాల తర్వాత తెలియజేసింది. తెలియజేసినప్పుడు మనకున్న ఆప్షన్ ఏంటి? కొన్ని విషయాలు అమ్మా అలాగే మీ అమ్మాయికి ముందే తెలుసమ్మా, మీ అమ్మాయికి తెలిసిన సంగతి మీ ఆయనకి తెలుసు, అక్కడ పంచాయతీలు నడిచింది. ఆ విషయం తెలుసుకున్నప్పుడు అలాంటి వ్యక్తితో కలిసి ఉంటామా కలిసి ఉండమా, ఇది ఫస్ట్ డెసిషన్ తీసుకోండి. సగం మంది అక్రమ సంబంధాలు కనిపెట్టేసి చించేసుకొని అవతల వెళ్ళిపోయి కొట్టేసి జీవితాలు నాశనం చేసుకోవడం. కలిసి ఉంటామంటే మూసుకోండి, కనిపెట్టొద్దు. ఒకవేళ కనిపెడితే ఎవిడెన్స్గా పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడన్నా వాళ్ళు లీగల్ ప్రొసీడింగ్స్ చేస్తే అరే వీడు తప్పు చేసి నన్ను అంటాడా అని గొంతు పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది సముద్రం మొత్తం ఈ దేశం కేసు. ఇందులో వచ్చి నిజాయితీలు నీతులు మాట్లాడడానికి పనికిరాదు వ్యవహారం. లీగాలిటీ సపోర్ట్ మీకు ఉంది, మీరు వాడుకోలే. ఇక్కడ వచ్చి ఈయన విషయం మాట్లాడితే ఈ అమ్మాయి అయితే మాట్లాడడం వేస్ట్ అండి. క్యారెక్టరే పర్ఫెక్ట్ కాదు ఎక్కడా కూడా. ఎందుకంటే పూర్తిగా తెలుసు అమ్మాయి అబద్ధాలు మాట్లాడుతుంది, పూర్తిగా తెలుసు అమ్మాయి నిజంగా అతన్ని వదిలించుకోవాలి అనుకుంటే ఒక్క సెకండ్ పని. ఒక ఆడది తలుసుకుంటే జస్ట్ 100కి డైల్ చేస్తే ఆయన బయట తరిమేయచ్చు. సో వీళ్ళు ఇక్కడ అమ్మాయికి అతన్ని వదిలే ఉద్దేశం లేదు, అతను ఈవిడ వస్తే ఖచ్చితంగా వదలడు. అతను మనకి స్టేజ్ మీద ఓపెన్గా చెప్తున్నాడు, ఇంకా ఈవిడ భయపడి పాప మీద అటు ఇటు చెప్తుందే తప్ప. సో వీళ్ళిద్దరు బంధాన్ని ఇక్కడేదో మనం ఈ 10 ఏళ్ల నుంచి జరిగింది వాళ్ళే ఏమి చేయనప్పుడు మనం ఏదో టూట్ అనటం వల్ల నాకైతే పెద్ద రిజల్ట్ కనిపించట్లే. ఆయన బాధ్యతలు నిర్వహించకపోతే మాట్లాడే హక్కు మనకుంది. 3 బాధ్యతలు నిర్వహించేశాడు, పిల్లల్ని సెటిల్ చేసి పడేశాడు. మీ ఇంట్లో జరుగుతున్న పంచాయతీ అంతా ఫైనాన్షియల్ పంచాయతీ. ఈ ఫైనాన్షియల్ పంచాయతీకి సార్ మీరు ఆ ఇంట్లో ఉంటారా ఉండరా అంటే ఇక్కడ ఫిజికల్ నీడ్స్ అనేది ఒకటి కనిపిస్తుంది. అతనికి చెప్పడం ఫస్ట్ మీకు అనారోగ్యం వచ్చిన తర్వాత అక్రమ సంబంధం లేదమ్మా, మీరు ఆరోగ్యంగా అందంగా అన్ని రకాలుగానే ఉన్న టైంలోనే అక్రమ సంబంధం ఉంది. సో ఆయన మీతో ఫిజికల్ రిలేషన్స్ కొంచెం వీక్ అవడం కానీ ఇంట్లో మీ డామినేటింగ్ వర్డ్స్ అన్ని ఏవైతే ఉన్నాయో ఇంకెక్కడే ఇదే అనేది
ఎక్కడో స్వేచ్ఛ కోరుకున్నాడు, ఆయన వయసుకి ఆయనకి హుషారు ఎక్కువైపోయి. సో ఆ సిచ్యుయేషన్కి మనం ఏమీ అనటానికి లేదు, మనకున్న రైట్స్ ఏంటో ఇంట్లో నుంచి బయట తరిమేస్తే భర్త వెళ్ళిపోతాడు. సొసైటీ, కుటుంబం, పిల్లలు, కోడళ్ళు ఎంత ఉందిగా, ఆయన ఇంట్లోనే ఉండాలని అనుకున్నావుగా, ఉండాలి అనుకున్నప్పుడు ఉండడమే. మీరు ఈ 4 years నుంచి నడుస్తున్న సెంటిమెంట్ డైలాగులు చెప్తున్నారే తప్ప 10 ఏళ్ల నుంచి వాళ్ళ మధ్య రిలేషన్ ఉంది, ఆ వ్యవహారాలు అందరికీ తెలుసు. మీ ఆరోగ్యానికి ముందు 1 year ముందే ఈవిడ ఉందన్న సంగతి మీకు తెలుసు. ఆ రోజు మీరు ఏ కేసులు ఫైల్ చేయలేదు, ఆ రోజు కూడా ఏ రకంగా ఆవిడ వదిలించలేమని మనకు సీన్ అయితే అర్థమైంది. ఇప్పుడు మీరు మా దగ్గరికి కాదు, మీరు ఇంకో 100 మంది దగ్గరికి వెళ్ళినా వీళ్ళిద్దరిని కట్ చేయడం ఎవడ వల్ల కాదు. ఎందుకంటే ఆ వ్యక్తికి ఆవిడ నచ్చింది, ఈవిడ వదిలించుకోవడానికి రెడీగా లేదు. మేమేదో ఇప్పుడు లీగల్గా బెదిరించేసి, మీకు తెలియని లీగాలిటీ కాదు, మీ ఇంట్లోనే లీగల్ డిపార్ట్మెంట్ ఉంది, మీరు వేయాలనుకుంటే కేసులు వేయొచ్చు, దానివల్ల అతని ఇంటికి రావడం మానేస్తాడు. దానికి తోడు అతన్ని మీరు సామాన్యంగానే హీనంగా మాట్లాడేస్తున్నారు. ఆ రకమైన సిచ్యుయేషన్స్ ఉన్నప్పుడు అతని ఇంటికి కూడా రాను అంటే బలవంతంగా ఈడ్చుకొచ్చి మీ ఇంట్లో కూర్చోపెట్టుకోవడం మీ వల్ల కాదు. ఆయన వస్తున్నాడు, బాధ్యతలు నిర్వహించడానికి ఇంకేం చేయగలమో ఈ స్టేజ్ మీద మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు కాబట్టి. సార్, మేము ఇక్కడ నేను మిమ్మల్ని అడుగుతున్నది, ఇంకా మీ వరకు రాలేదు, నేను వాళ్ళ వర్షంలో నేను మాట్లాడుతున్నది. మీరు ఏదో 20-25 ఏదో సంపాదించుకుంటున్నారా, మీరు ఇక్కడ ఇస్తున్నారా అక్కడ ఇస్తున్నారా, అదంతా చిల్లరగా ఉంది. సో మీరు కనీసం ఇంటి బాధ్యతలు తీసుకుంటూ మీ ఫస్ట్ వైఫ్ ఎవరైతే ఆవిడ ఉన్నారో ఆవిడకి మంత్లీ 10,000 చేతికి ఇవ్వమని నా రిక్వెస్ట్. లేదా మేమే ఒక మెయింటెనెన్స్ కేసు వేసి ఇప్పించాల్సి వస్తుంది. లేదా ఏ కేసులు వద్దు మేడం, ఇస్తాను అని మీరు ఇక్కడ ఒప్పుకోండి, మాట్లాడేద్దాం. మీరు కష్టపడతారో, మీ హుషారు, మీ యాక్టివ్నెస్ చూస్తుంటే ఆవిడకి 10,000 ఇవ్వడం అనేది చాలా ఆఫ్టరాల్ విషయం, ఇవ్వచ్చు. మీరు ఆల్రెడీ చాలా బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడ మోరల్ వాల్యూస్, పాపం ఇవన్నీ ఉంటాయి కదా. మేమైతే పాపపుణ్యాలు కూడా మాట్లాడతాం మా స్టేజ్ మీద. ఒక లేడు మీకు తగలకూడదు ఉండాలి అంటే, ఏమో తగులుతుందో లేదో నాకు తెలియదు, తగలడానికి కూడా ఛాన్సులు ఉన్నాయి. కనీసం ఇక నుంచి ఆవిడ బాధపడకుండా ఉండాలంటే ఆవిడకి మంత్లీ ఆవిడ ఖర్చులు అవి చూసుకుంటూ ఒక 10,000 ఇస్తారా ఇవ్వరా? ఇప్పుడు మాట్లాడండి, ఎందా నుంచి మాట్లాడారుగా. మేము మీ వయసు గురించి మాట్లాడాం. 5,000 ఇస్తాను మేడం. ఏంటి అన్ని ఖర్చులు అవి చూసుకొని? అన్ని ఖర్చులు ఇప్పుడు దాకా ఇంట్లో ఏం జరుగుతున్నాయో అవి చూసుకుంటూ మంత్లీ 10,000 ఇమ్మంటున్నారు. 5కి నేను యాక్సెప్ట్ చేయను. ఇంత దూరం వచ్చింది కాబట్టి నేను ఇంట్లోనే ఉంటాను మేడం. ఒక నిమిషం సార్, ఉంటారా నేను మాట్లాడట్లా. నేను మోరల్ వాల్యూస్, లీగాలిటీ మాట్లాడాను. నా కోరిక ఏం లేదు సార్. వినండి సార్, నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్. నేను 10,000 అడుగుతున్నా, మీరు 5 అంటున్నారు. 5కి నేను యాక్సెప్ట్ చేయను. లేదా నేను వచ్చి ఇప్పుడు ఆవిడకి ఫ్రీ సర్వీస్ చేయాలి. సార్ మేడం, అమ్మ నేను ఒకటి చెప్తున్నానండి, నాకు ఖర్చులు ఉన్నాయి మేడం, నేను మనిషిని. మీరు 5 కాకుండా ఇంకో మాట చెప్పండి. లేదమ్మా, నేను చెప్పేది నా దిక్కు. ఇప్పుడు నేను 1 నెల ఇస్తాను, 2 నెలలు ఇస్తాను, 3 నెలలు. ఇప్పుడు 5,000 ఇవ్వండి ఆవిడకి. ఈ మంత్ మీరు ఇవ్వలేదు కదా, ఇప్పుడు ఇవ్వండి. ఇస్తాను. ఇప్పుడు ఇవ్వండి సార్, గూగుల్ పే చేయండి. చేస్తాను. అరే ఇప్పుడు చెయ్యండి సార్, నా ముందు చేయండి, మిగతా నా దగ్గర ఇప్పుడు ఉండొద్దా మేడం? అరే 5,000 మెయింటైన్ చేయట్లేదా మేడం? మీ దగ్గర ఉన్నాయా? మరెందుకు కేసే వేసుకుందాం అయితే. కనీసం ఒక 5,000 మీరు ఇవ్వలేని పొజిషన్లో అయితే లేరు కదా. అదే వాళ్ళు మాట్లాడుతున్నారు ఇందా నుంచి. మీరు కుదిరినప్పుడు చూడటం కాదు, ఆవిడకి మంత్లీ 5th లోపు 10th లోపు 10,000 పంపిస్తారా పంపిరా? 10th లోపు నేను ఇస్తాను. పోగానే ఇంటికి పోగానే 5,000 నేను ఇచ్చేస్తాను మేడం. అది నాకు స్క్రీన్ షాట్ పెట్టండి. ఈ ఒక్క సిచ్యువేషన్కి ఇప్పుడు వెళ్ళగానే ఇంటికి వెళ్ళగానే పంపిస్తాడు. మిగతా మాట్లాడతా. నేనే చేసి అంటే నేనే మా వీళ్ళని నాన్నకి నచ్చలా రావద్దంతే. మేము వినిపించరా, నేను చెప్పలేదు ఈమెకి. చెప్పలేదనే చెప్తున్నాను నాన్న. తనే చెప్పిండు నాకు ఉన్నది అని, తనే చెప్పిండు. అవునమ్మా, నువ్వు చెప్పలేదనే చెప్పాను నేను. నువ్వు చెప్పలేదనే చెప్పా. కానీ నువ్వు కనిపెట్టి నువ్వు వెళ్ళి బోర్డు పెత్తనాలు చేసి నువ్వు ఇవి చేసావు చూడు. నేను ఒక్క వెళ్ళే మేడం. రే ఎవరు వెళ్ళినా కూడా నీకు అసలు అవసరం లే, ఈ టాపిక్ నీకు అవసరం లే. ఎందుకంటే మేడం తనే పిలిచిండు. అమ్మ వినండి పిలిచిండు. అవును, 60-50 ఏళ్ళు దాటిపోయి వాళ్ళ జీవితాలు వాళ్ళు బతికేసి వాళ్ళ సముద్రాలు అలా అయిపోయినాయి. మనం వెళ్ళి ఇప్పుడు సొసైటీ కోసం వాళ్ళ జీవితాలు ఎలా అలా అని గీతలు గీయడం వల్ల 10 ఏళ్ల నుంచి సఫర్ అవ్వడం తప్ప ఏమన్నా ఉందా ఇక్కడ? ఏమన్నా మార్చగలిగారా ఒక రోజునైనా? తెలిసింది ఎట్లా అంటే తను కొట్టిన మాకు కాల్ చేసాడు, వాళ్ళు నన్ను కొడుతుర్రు. అవే నేను మాట్లాడుతున్నాను. కాల్ చేసి రమ్మని. మీ కష్టాలు ఉన్నాయి నాన్న. ఆయన మొండి, ఆయన వినడు. వీటి గురించి మనం మాట్లాడుకోవడం వల్ల యూజే లేదు. మీ వరకు మీరు హ్యాపీగా ఉండడం ఎట్లా, దానికి సంబంధించి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయించగలం తప్ప బలవంతంగా ఒక వ్యక్తిని ప్రేమించమని, బలవంతంగా ఒక వ్యక్తిని వచ్చి సర్వీస్ చేయమని చెప్పలేం. దానివల్ల శవాలు లేచిపోతాయి, క్రైమ్ పర్సంటేజ్ పెరిగిద్ది. అందుకని ఎప్పుడు ఒకళ్ళని బలవంతంగా కలిసి ఉండమని చట్టాలు చెప్పట్లా. మీరు ఇప్పుడు అడుగుతున్నది అదే. ఆయన పనిష్ చేయాలంటే మీ దగ్గర లా అండ్ ఆర్డర్ ఉంది, కానీ మీరు పనిష్ చేయడానికి ఇష్టపడట్లా. బలవంతంగా ప్రేమించమనంటే ఆయన బాధ్యత కదా, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా అంటున్నారు. అలా జరిగితే ఆవిడ ఇంకో 50 ఏళ్ళు బతకాల్సిన ఆవిడ, 10 ఏళ్ళు బతకాల్సిన ఆవిడ పట్ట అంటది. అంత మానసిక క్షోభ చూపిస్తాడు. అవసరమా?
బంగారం లాంటి పిల్లలు ఉన్నారు, సూపర్ కోడలు ఉంది, హ్యాపీ బతకనివ్వండి. ఆవిడ అసలు ఆరోగ్యంగా ఆయన దగ్గరికి రాకపోతే ఆవిడ ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఆవిడ నస ఎట్లా ఉందో తెలుసా? మీరు అందరూ చేసింది ఇదో పెద్ద క్రైమ్. ఆయన వెళ్ళిపోయాడు, ఆయన హ్యాపీ ఉన్నాడు, ఆయన బాధ్యతలు తీసుకోవడం. ఆవిడ ఆరోగ్యం ఎప్పుడు క్యూర్ అవుతుంది? మీరు ఇదే ఆలోచించుకుంటూ కూర్చుంటే అయిపోయింది, వాళ్ళ జీవితాలు అయిపోయింది. తను తినదు. అదే మీరు బిలో 40లో ఇట్లా ఉండి బాధ్యతలు ఉన్నప్పుడు ఆ కేసు మాట్లాడే విధానం వేరుంటుంది, మీ కేసు వేరు. సార్ మీ విషయానికి వస్తే, అమ్మ మీ గురించి అయితే నేను మాట్లాడినమ్మా, నీ అవసరం నీది. ఇక్కడ కూడా నిన్నేం అనట్లా. ఇక్కడ ఒక స్త్రీ మీలాంటి వాళ్ళ మీద ఇట్లా అటాక్లు ఇచ్చి ఆ 497 ఎత్తుపడేశారు. లేదా ఈ పాటికి అడల్టరీ కేసు అనేది చాలా పెద్ద కేసు. ఇక మీ విషయానికి వస్తే సార్, మీరేంటో లేడీస్ లాగా 1 year కూడా చాలా కంగారు పడిపోతున్నారు. కానీ మీరు చెప్పినా చెప్పకపోయినా మీ సర్వీస్ రికార్డ్ చూసినా ఏం చూసినా మీ ఏజ్ తెలుస్తుంది. పాపం ఈవిడికైతే మీరు ఇంకా 50 అనుకుంటున్నారు, ఇంకా బూస్టప్ మీకు. అయినా కూడా సార్ వాళ్ళకున్న బాధ్యతలు, వాళ్ళ హక్కులు. నాన్న మా సొంతం, 50 ఏళ్ల కన్నా వాళ్ళ సొంతమే, 100 ఏళ్ల కన్నా వాళ్ళ సొంతమే కదా. ఒక నాన్న ఆయన పర్సనల్ నీడ్స్ అని వెళ్ళినప్పుడు దాన్ని మీరు సీక్రెట్గానే ఉంచుకోవాల్సింది. మీరు సీక్రెట్గా ఉంచుంటే ఈ రోజున వాళ్ళంతా ఇట్లా విలన్స్ అవ్వాల్సిన అవసరం వచ్చేది కాదుగా. వాళ్ళంతా ఇంత మానసిక బాధపడాల్సిన అవసరం లేదుగా. వాళ్ళ సొంత నాన్న సార్, సొంత భర్త. ఎవరు ఇట్లా ఒక పాట తీసి ఇచ్చేస్తారా? అడిగితే 5,000 నేను అడుగుతున్నది మోరల్ వాల్యూస్. సార్ వినండి. మీరు మీ కష్టం తినట్లేదు, తను తినట్లేదు అని తను చెప్తుంది. నాకు తెలియదు మేడం, వాళ్ళని అడగండి. నాకు ఒక్క నిమిషం వినండి. మీరు పిల్లలు సరిగ్గా చూడలే, తిండి సరిగ్గా పెట్టలే, నా డబ్బు తప్ప వీళ్ళకి ఏం అవసరంలే, నన్ను బూతులు తిడతారు అని ఏవైతే మాట్లాడారో మీరు అవన్నీ రివర్స్లో చేశారు. వాళ్ళకి ఫైనాన్షియల్గా సరిగ్గా సపోర్ట్ చేయలేదు. వాళ్ళ జీవితంలో ఒక పార్ట్ నాన్న. వాళ్ళు తలెత్తుకొని తిరగాలి. 3 పిల్లలు, వాళ్ళ ఆపోజిట్ ఫ్యామిలీస్ ఉంటాయిగా. మీ కోడళ్ళకి అమ్మా నాన్న ఉంటారుగా. వాళ్ళ ముందు ఏమని చెప్పుకొని తిరుగుతారు? మా మామ ఇట్లాంటోడు దాన్ని తగులుకొని తిరుగుతున్నాడు అని అనుకుంటారా? తప్పు కదా. వాళ్ళ హక్కు వాళ్ళు మాట్లాడుతున్నారు. నెక్స్ట్, ఒక ఆడపిల్లని భూప్రపంచంలో ఎవడన్నా మాట్లాడుతుంటే, అల్లుడు మాట్లాడుతున్నా వెళ్ళి చెంప మీద కొట్టాల్సిన వర్డ్స్ని మీరు రెగ్యులర్గా మీ కోపంలో నోరు జారేస్తున్నారంటే ఈ పాపం ఎవరేసుకుంటున్నట్టు లెక్క. ఆ పిల్లకి తెలియలా అమ్మా నాన్న కాపురం నిలబెట్టాలని ఏదో బోడి పెత్తనం చేసింది అనుకుందాం. మీకైతే తెలివితేటలు ఉన్నాయి కదా. ఒక పిల్లని ఎట్లా తిడతారు సార్? ఒక ఆడపిల్లని వాళ్ళ ఆయన ముందు ఎలా తిడతారు మీరు ఆ బూతులు వేసుకొని? నేను బూతులేం తిట్ల. పెళ్ళైన నీ కొడుకుని కొట్టే రైట్స్ నీకు ఎక్కడున్నాయి? కోడల ముందు అబ్బాయి జీవితం ఎట్లా అవుతుందో తెలుసా? తలెత్తుకొని తిరగలడం వాళ్ళ అత్త మామల ఉందో. మీ తప్పు మీ పర్సనల్ అని ఎట్లా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ పెళ్లిళ్ళు అయిపోయినాక వాళ్ళ జీవితాలు వాళ్ళ పర్సనల్. నా ఇంట్లో మీరెవరు బోర్డు పెట్టినారు చేయడం అంటాడండి. అప్పుడు మీ ఆవిడ తీసుకుని మీరు బయటకు వెళ్ళాల్సింది. మీ ఆవిడని ఎవరు చూస్తున్నారు? నీ 2వ కొడుకు చూస్తున్నాడు, నీ 2వ కోడలు చూస్తుంది, నీ కూతురు చూస్తున్నాడు, వాళ్ళ ఆయన చూస్తున్నాడు. మీరు ఎక్కడ చూస్తున్నారు? మీ ఎంజాయ్మెంట్లు మీకు సరిపోయినాయి. మీకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వాళ్ళ వరకు వాళ్ళు మాట్లాడుకోవద్దా? కావాలని ఆమె వచ్చింది, ఆమె మాట. అయ్యా మీకు ఇందాక ఏం చెప్పాను? సొంత భర్త, దగ్గర 40 ఏళ్ల కాపురం, సొంత నాన్న, క్లైమాక్స్లో వేరే దాన్ని తగులుకొని వెళితే అది మీ నాన్న మీకు చేస్తుంటే దాని బాధ ఏంటో తెలుస్తుంది. మీకు ఆ బాధ తెలియదు, ఎందుకంటే మీరు యూత్ రక్తంతో ఉన్నారు. వాళ్ళకి ఆ బాధ తెలుసు. పరువు అనేది ఒకటి ఉంటుంది సొసైటీలో. ఇక్కడ మీకు ఎంత ఇంపార్టెన్సీ మాట్లాడుతున్నాము మీ పర్సనల్ ఫీలింగ్స్ గురించి. పరువు సొసైటీ అన్నప్పుడు దానికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే మనం. ఒక ఆడపిల్లని అనకూడని మాటలు. పెళ్ళైన ఒక కొడుకుని అబ్బాయి తిరిగి కొడితే మీరు ఎక్కడ పడేవాళ్ళు? వెళ్ళి ఎక్కడండి? మీరు పాతాళంలోకి వెళ్ళిపోయారు. అక్కడే. అంతకంటే దరిద్రం. ఇవన్నీ అంటే కామన్. సొసైటీ దరిద్రంగా తయారైంది. మేము ఎక్కడ మాట్లాడతాం వీటిని? కానీ మీరు ఒక తండ్రిగా పనికిరాలా, ఒక భర్తగా పనికిరాలా. కోడళ్ళ ముందు కొట్టడం ఏంటండి కొడుకుని? బీభత్సమైన క్యారెక్టర్. మీరు ఇండివిజువల్ ఎక్సర్సైజ్లో ఇండివిజువల్ పర్సనల్ అన్నాను చూడు, నేను వాటి గురించి మాట్లాడలే. ఎందుకంటే మీరు సముద్రం దాటేశారు. ఇక మీ పర్సనల్ వాటిలో వాళ్ళే పట్టించుకున్నప్పుడు నేను ఎక్కడ పట్టించుకుంటానని. ఇంకొకసారి నా రిక్వెస్ట్, మీ అమ్మాయిని కానీ, మీ కొడుకుల్ని కానీ, మీ కోడల్ని కానీ, మీ ఆవిని కానీ బూత్ మాటలు మాత్రం మాట్లాడొద్దు. ఇక్కడ అదొక్క ప్రామిస్ చేయండి చాలు నాకు. నేను ఏం మాట్లాడాను మేడం. ఇప్పుడు నాది వాళ్ళు అంటారు సార్, ఒక్క నిమిషం, వాళ్ళు ఇంతవరకు మీ మీద కేసులు వేయాలి. వాళ్ళ కేసులు వేస్తే మీ ఇద్దరు జైలుకి వెళ్ళాలి. మీరే లైసెన్స్డ్గా అన్ని చోట్ల చెప్పుకుంటున్నారు. మా వీడియో వాళ్ళకి ఇవ్వను కూడా ఇవ్వవసరలే. మీ ఇద్దరిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడితే నాకు పెళ్ళి అయిందని ఆవిడ చెప్తుంది, మీరు చెప్తారు. అలా తీసుకెళ్తే బైగా మీ కేసు. ఇద్దరు జైలుకి వెళ్ళాలి. వాళ్ళు పెట్టరు. వినండి సార్, వినండి. వాళ్ళు పెట్టరు, వాళ్ళు పెట్టట్లా. అప్పుడు వాళ్ళు అడుగుతున్నవి ఏంటి? గౌరవంగా బతకడం, ఫైనాన్షియల్ సపోర్టు. వాళ్ళు మిమ్మల్ని తిడతారు, పడండి. వాళ్ళ జీవితకాలం తిడతానే ఉంటారు వాళ్ళ నలుగురు తిడితే నేను ఉండొద్దు మేడం. నేను ఉండొద్దు ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళవయ్యా. మంత్లీ మెయింటెనెన్స్ 10,000 పంపించండి. ఇప్పుడైతే 5 పంపించండి. కనీసం 7,000 అయితే పంపించకపోతే మీ అమ్మగారి చేత మీరైతే మెయింటెనెన్స్ కేసు వేయించవచ్చు మేడం. కనీసం మీరు 30,000కి వేస్తే కోర్టు ఒక 20 అయితే ఆర్డర్ చేస్తారు. ఇది బెటర్ ఆప్షన్. వీళ్ళిద్దరికి మీరు నిజంగా బుద్ధి చెప్పాలి అనుకుంటే మీకు తెలుసు, పోలీస్ స్టేషన్లో బైగామి కేసు పెడితే ఆయన అయితే ఇంటికి రాడు. కానీ మానసికంగా మిమ్మల్ని తిట్టాల్సిన అవసరం, కొట్టాల్సిన అవసరం ఉండదు. బూతులు అయితే మీరు వినాల్సిన అవసరం ఉండదు.
అర్థమవుతుందా? కాలు మీద కాలు వేసుకుని మీ అమ్మ ఆరోగ్యం అయితే కాపాడతారు. ఇద్దరిని జైలుకి పంపిస్తారు. ఆయన పాపం ఆవిడ వెళ్ళడం ఇష్టపడట్లేదు కానీ అర్థమవుతుందా? ఇక మేము చెప్పిన ఏమైనా మనసులో పెట్టుకోకుండా కొంచెం మీ అమ్మకైతే సపోర్ట్ చేయి. వీళ్ళ పర్సనల్ విషయాల్లో మనం ఎంతో అంతే. ఎందుకంటే బంగారం లాంటి కోడలు ఉంది, చూసుకుంటారు వాళ్ళు. ఆమె కోపం రాకపోతుండే, ఆమె నా దగ్గర రాకపోతుండే. గలీజ్ మాట అమ్మా, గలీజ్ అవే ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇక నుంచి అయితే ఆయన అన్నాడు, మా స్టేజ్ మీద ఒప్పుకున్నాడు. ఏం సార్ అన్నారు కదా, అన్నాను సార్. నేను ఎందుకంటానమ్మా, నాకేమన్నా మీరు కూడా రెచ్చగట్టకండి. మీ ఆయన ఇంటికి రావాలంటే రానివ్వండి. ఇప్పుడు ఎలా నడుస్తున్నాయి అలాగే నడుస్తాయి. మంత్లీ 7,000 అయితే పంపిస్తాడు. ఇప్పుడు ఒక గంటలో మీకైతే 5,000 పంపిస్తాడు ఇంటికి వెళ్ళినాక. అది పంపించకపోతే నాకు చెప్పండి, మిగతా అన్ని కేసులు వేసి పడేద్దాం. ఎందుకంటే బలవంతంగా ఆయన అయితే తీసుకొచ్చి మీ దగ్గర కూర్చోబెట్టలేను. ఇప్పుడు ఎలా నడుస్తుందో అలాగే నడుస్తుంది. అక్కడ వస్తున్నాడు, ఇక్కడ వస్తున్నాడు. ఇక్కడ ఈ విషయం మీద మీకు నచ్చకపోతే లీగల్గా వెళ్ళిపోవడం బెటర్ మేడం. అలా ఉండి మీరు ఇక్కడ వరకు వేదిక నమ్ముకొని వచ్చారు కాబట్టి డాక్టర్ గారు ఏం చెప్పారో వినండి, మేడం ఏం చెప్పారో వినండి. ముందు మీరు మీ ఆరోగ్యం మీదే కాన్సన్ట్రేట్ చేయండి. జాగ్రత్తగా తినండి, జాగ్రత్తయో ఇప్పుడు మేడం చెప్పినట్టుగా అమౌంట్ అదంతా కూడా కలెక్ట్ చేసుకోండి. లేదంటే ఏదో చెప్పినట్టుగా కేసులన్నా వేసుకోండి. ఫస్ట్ అయితే హెల్త్ కాపాడుకోండి. జాగ్రత్త అమ్మా. ఎలా అయిపోయారు నిజంగా, చాలా డిప్రెషన్ లో ఉన్నారు. పక్కన వాళ్ళ గురించి ఆలోచించడం మానేయండి. ఫస్ట్ మనం బాగుండాలి కదా. జాగ్రత్త. ఓకే అమ్మా. డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఆ ఫ్యామిలీ మిమ్మల్ని నమ్ముకొని ఇక్కడి వరకు వచ్చారు. సో ఎలాగైతే ఆవిడ హెల్త్ బాగుంటుంది, ఎలాగైతే వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది అని చెప్పినందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.